చేసిన స్కామ్ కదా ఇది, మైక్రో స్కామ్ ఏదైతే ఉన్నదో దానికి నా ఎవిడెన్స్ కూడా ఉంది. అసలు లాయర్ అంటే నల్ల కోట్ వేసుకున్నది ఏదో నేను లాయర్ చెప్పు నాకు తెలిసి పడుకున్నా లేచిన బయటికి వెళ్ళినా బాత్రూమ్ పోయినా లాయర్ కోట్ వేసుకుని ఓటాడినా. ఈయన ఒరిజినల్ లాయర్ కాదు, రియల్ లాయర్ శివ చౌహాన్ కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినాయని చెప్తున్నారు. ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి ఏమైనా బయట వచ్చిందా? పర్వాలేదు ఉన్నాయి, కానీ ఆ ముసలావిడ డబ్బులు 7 లక్షలు పడ్డాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు తీసుకెళ్లి ఆ ముసలావిడకి ఇవ్వాలా వద్దా? మీకు ఎట్లా తెలిసింది 7 లక్షలు ఉన్నాయని? ప్రధాన నిందితుడు మధు అయితే బ్యాక్ పుష్ హేమకాంత్ రెడ్డి. వీళ్ళందరూ హేమకాంత్ రెడ్డి ఏం చేసిందంటే ఈ సుబ్బారావుని అడ్డం పెట్టుకుని ఆయన మంగ్లీని ఎంత హీనంగా మాట్లాడుతున్నాడంటే నాకు ఒకసారి బాగా అనిపిస్తుండే. అంటే ఈవిడ కామాఖ్య దేవి గర్భగుడిలో మంగ్లీని ఎవరు రానిచ్చారు? అసలు ఏ ఉద్దేశంతో అన్నాడు? అంటే మంగ్లీ ఒక గిరిజన బిడ్డ, ఈమెను ఎవరు గుళ్ళో రానిచ్చే ఉద్దేశంతో అన్నాడా? నమస్కారం అండి, నేను హైకోర్టు. అరే సన్నాసి, నేను వాళ్ళకి అడుగుతున్నా, థంబ్నెయిల్ చూడనది అబ్బా ఏదో ఉంటే దాని మీద పెట్టి మాట్లాడాలి. ఈ థంబ్నెయిల్ పెట్టిన హేమకాంత్ రెడ్డి ప్రధాన పాత్రధారుడు. ఇప్పుడు ఈ ప్రజల డబ్బులన్నీ హేమకాంత్ రెడ్డి దగ్గరనే ఉంది, మధు దగ్గర లేవు. మధు దగ్గర రూపాయి కూడా లేదు. జైలుకి వెళ్ళాలని ఉందా మీకు? వెళ్తా. हेमकांत रेड्डी का पीसा है ये सुब्बाराव मुनांग కానీ मंगली पर धक्कल दिले हैं प्री प्लान గా. ఓకే, హేమకాంత్ రెడ్డి అడ్డం రావడానికి కేసు కరాయో, బట్ హేమకాంత్ రెడ్డికి జైలు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని ఒక ఫ్రస్ట్రేషన్ అబ్బాయి మనతో ఉన్నారండి. తనే మన బనావత్ రవికుమార్ నాయక్ గారు, రేకుల గడ్డ నుంచి ఉన్నారు. అసలు ఈయన వీడియోస్ చూస్తుంటే గనక మంగ్లీ గారి విషయంలో అసలు అండ్ రమావత్ మధు మీద అండ్ హేమకాంత్ అని వీళ్ళందరి మీద ఒక ఫ్రస్ట్రేషన్ జారీ చేస్తున్నారు. న్యాయం ఎక్కడ జరిగింది, ఎవరికి వాళ్ళు పాపులర్ అయిపోయారు, వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది. అసలు బాధితులకు న్యాయం ఎక్కడ జరిగింది, అప్పుడు గొంతు ఎక్కిన వాళ్ళందరూ ఇప్పుడు కామ్ ఎందుకు అయ్యారు, అండ్ అడ్వకేట్ సుబ్బారావు గారి మీద చాలా విమర్శలు చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. అసలు ఏంటిది ఫ్రస్ట్రేషన్ అన్నది ఇప్పుడు తన ఇష్టపూర్వకంగా వచ్చాడు ఆయన ఇక్కడ మాట్లాడడానికి. అసలు అన్న మనసులో ఏముందో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే రవికుమార్ నాయక్ గారు. నమస్తే అన్నారు, ఎలా ఉన్నారు? బాగున్నారండి. రేకులగడ్డ ఎక్కడండి? దేవరకొండ నియోజకవర్గంలో చందన్పేట మండల్లో రేకులగడ్డ అని ఒక మారుమూల గ్రామ పంచాయతీ, నెలమలాదులలో ఉంటుంది మా ఊరు. ఓకే ఓకే, ఒక మారుమూల గ్రామ పంచాయతీ అనమాట. దేవరకొండ కాన్స్టిట్యున్సీలో జరిగే విషయాలని నాకు తెలుసు అన్న. అచ్చా. అయితే ఇన్స్టాల్ చేశాను నేను. అంటే దాదాపు అప్పట్లో మంగ్లీ గారి విషయము ఏదైతే మధు, రమావత్, హేమకాంత్ ఇవన్నీ మనకు డబ్బులు ఏదో స్కామ్ అన్నది అయిపోయింది, కూల్ అయిపోయిందే కదా. మళ్ళీ మీరు ఎందుకు దాన్ని రేస్ చేస్తున్నారు, ఎందుకు వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది, ఎందుకు అడ్వకేట్ సుబ్బారావు గారి వల్లనే కదా ఇది జనాల్లోకి వెలుగులోకి వచ్చింది, ఇలా అన్యాయం జరిగింది, స్కామ్ జరిగిందని సుబ్బారావు గారి వల్లనే వచ్చింది కదా. మళ్ళీ మీరు సుబ్బారావు గారికి తప్పెందుకు పడుతున్నారు, అసలు ఏంటిది విషయం అన్న? విషయం ఏంటంటే అన్న, నేను ఏదైతే మంగ్లీ ఎపిసోడ్ మైక్రో స్కామ్ నుంచి వచ్చిందో అప్పటి నుంచి నేను కంప్లీట్ గా చూస్తున్నాను. సరే ఇది ఫైనల్ ఎక్కడి వరకు వెళ్తుంది చూద్దాం, బాధితులకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు వీళ్ళు అని చూసాం. అయితే ఇది హేమకాంత్ రెడ్డి, ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు గారిని అప్రోచ్ అయింది హేమకాంత్ రెడ్డి. ఈయన ఎక్కడ ఉంటాడు? కర్నూలు. మనం మీడియా ఛానల్ కథనం, ఆయన ఎవరు కూడా నాకు క్లారిటీగా తెలియదు. మంగ్లీ ఎవరు కూడా నాకు క్లారిటీగా, మంగ్లీకి నాకు వ్యక్తిగత పరిచయాలు ఇట్లాంటి ఏం లేవు. క్లియర్ గా చెప్పాలంటే ఈ విషయంలో బాధితుల తరపు నుండి మాట్లాడే వాళ్ళు లేరు. మెయిన్ బాధితులని న్యాయం ఎలా జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో నేను మన సుబ్బారావు గారి పైన వీడియోలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్న, సుబ్బారావుని డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలంటే కాదు. ఇప్పుడు ఆయన పబ్లిక్ త్రూ ఎలా అయితే వెళ్తున్నాడో నేను అదే విధంగా పబ్లిక్ త్రూనే వెళ్ళాలనే ఆలోచనతో ఆయన మైండ్ లో ఏదైతే రన్ చేసుకున్నాడో నేను కూడా అదే సోషల్ మీడియాని తీసుకుని సుబ్బారావు నా దగ్గర రావాలి అనే కాన్సెప్ట్ తోనే నేను దీంట్లో స్టార్ట్ చేసిన. అయితే పాయింట్ ఏంటంటే అన్న, ఇప్పుడు హేమకాంత్ రెడ్డి అనేటోడు నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిండు, ఏమని ఇట్లా జరిగింది, ఏదో స్కామ్ జరిగింది, నా డబ్బులు పోయినాయో ఏదో ఎక్సెట్రా నీకు కేసు పెట్టిండు. బాధ్యతగా ఒక అడ్వకేట్ ఏం చేయాలి? నీ అడ్వకేట్ దొంగ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ అడ్వకేట్ బాధ్యత ఏంటంటే నీ దగ్గరికి వచ్చిన క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు న్యాయం చేయాలి నువ్వు, అంతే. ఆయన న్యాయం అంటే మీ దగ్గర బాధ్యతకు వచ్చిన ఎవరైతే క్లయింట్ ఉన్నాడో ఆయన జైలుకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన జెన్యూన్ పర్సనే కదా. కొన్ని వందల మంది గ్రామాలలో డబ్బులు పోగొట్టుకొని
నా డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది చనిపోయారు కూడా కదా. అవును. అలాంటి వాళ్ళు జైలుకి పోలే, ఎందుకంటే వాళ్ళు బాధితులు. ఈయన ఏ బాధితుడు అని జైలుకి పోయిండు అంటే, ఏదైతే మధు చేసిన ఈ మైక్రో స్కామ్ లో ఎవరైతే హేమకాంత్ రెడ్డి ఉన్నాడో ప్రధాన పాత్రదారుడు, ఈ మధు డబ్బులు హేమకాంత్ రెడ్డి ప్రధాన పాత్రదారుడు. ఇప్పుడు ఈ ప్రజల డబ్బులన్నీ హేమకాంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి, మధు దగ్గర లేవు. మధు దగ్గర రూపాయి కూడా లేదు. హేమకాంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం ఏడ బయటపడితే వీళ్ళందరూ నా మీదకి వచ్చి పడతారు అని చెప్పేసి లాయర్ సుబ్బారావుని ఒక మధ్యలో గోడల వాడుకొని మంగ్లీ సైడ్ ఈ ట్రాక్ ని మంగ్లీ సైడ్ నూకేసి, ఆమె ఒక సెలబ్రిటీ కదా, ఒక మాట చిన్న ఒక కేసు అయినా ఏదైనా సెన్సేషన్ అవుతుంది. సో ఈ కంప్లీట్ ఎపిసోడ్ ని మంగ్లీ సైడ్ నెట్టేస్తే నేను నా డబ్బులు నేను సేఫ్ సైడ్ లో పడవచ్చిన ప్లాన్ హేమకాంత్ రెడ్డి చేస్తే, ఈ లాయర్ సుబ్బారావు ఒక దాంట్లో అంటే ఒక గోడ లెక్క పనిచేసి దీనంతా సైడ్ ట్రాక్ పెట్టి బాధితుల్ని తప్పుదో పట్టించిండు. 100% జరిగింది ఇదే అలా. ఏం తప్పుదో పట్టించండి బాధితులను అంటే మంగ్లీ వైపు అటెన్షన్. ఓకే. ఇప్పుడు ఏ బాధితుడి దగ్గరికి వెళ్ళి మంగ్లీ డబ్బులు ఇవ్వండి ఫలానా ఇతనికి ఇవ్వండి అని చెప్పలే ఏ బాధితుల దగ్గర. ఒకవేళ మంగ్లీ ఒకవేళ తప్పు చేసి ఉంటే ఈ కేసులో మంగ్లీ కూడా జైలుకి పోవాలి కదా. అవును, తన మీద తప్పు చేసి ఉంటే జైలుకి పోవాలి. ఇప్పుడు మొత్తం పోలీస్ వ్యవస్థని మంగ్లీ మ్యానిపులేట్ చేసింది అనుకున్నాం, ఓకే. న్యాయ వ్యవస్థని మన మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగ్లీ మ్యానిపులేట్ చేసింది అనుకున్నాం, ఓకే. కానీ న్యాయ వ్యవస్థని మంగ్లీ మ్యానిపులేట్ చేయగలదా? ఎందుకు చేస్తుంది? అలా మ్యానిపులేట్ చేస్తే ఈరోజు బండి సంజయ్ గారి కొడుకు జైలు ఎందుకుంటాడు? అలా మ్యానిపులేట్ చేస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో మనీ లాండరింగ్ కేసులో జైలుకి పోయిండు. మనీ సిసోడియా లాంటి వాళ్ళు కూడా జైలుకి పోయారు. చట్టం చుట్టం కాదు కదా. మరి మంగ్లీ తప్పు చేసి ఉంటే జైలుకి పోవాలి కదా. మరి ఎందుకు పోలేదు? అసలు దీంట్లో దొంగ ఎవరో తెలియాలి. నా మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో దొంగ ఎవరు, ఎవరైనా నువ్వు బాధితులకు న్యాయం చేసే ముందు పోయినావు కదా, మరి బాధితులకు ఎవరు న్యాయం చేయాలి? వీళ్ళు ఏం చేసారు తెలుసా అన్న? హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు ఒకటి కట్టించుకున్నారు. ఎక్కడికి? మన దేవరకొండ నియోజకవర్గంలోని వద్దిపట్ల, అంటే పియపల్లి మండలం వద్దిపట్ల పలుగుతాండ ఆయా తాండలలో స్పెషల్ బస్సు ఒకటి కట్టించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ ఛానల్స్ వాళ్ళందరినీ తీసుకుపోయారు. ఎవరు? ఎవరైతే సుబ్బారావు అండ్ మన ఇంకొక ఆయన పేరుంది మన జనసేన పార్టీ నుంచి సంపత్ నాయక్, వీళ్ళందరూ కలిసి బాధితుల దగ్గరికి పోయారన్న. ఒక్కొక్కడైతే అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నిజంగా. సంపత్ నాయక్ జూనియర్ ఆర్టిస్ట్, సినిమాల్లో పనిచేస్తాడు. ఈ విషయము అక్కడ ఉన్న ప్రజలకు తెలియాలి. మీ ఛానల్ ద్వారా ఈ దేవరకొండ నియోజకవర్గంలోని ఏదైతే పలుగుతాండా ఉందో, ఏదైతే మన వడ్డిపట్ల ఉందో, ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు విషయం ఏందో తెలియాలి. సంపత్ నాయక్ అనేటోడు సినిమాలల్లో జూనియర్ ఆర్టిస్ట్, నిజం ఇది. ఒక ఆర్టిస్ట్. ఈయన ఎవరైతే మన ఈ వకీల్ ఉన్నారో, ఈ వకీల్ ఏమో ఆర్టిస్ట్ కావాలని తాహతాలాడే ఒక సెలబ్రిటీ కావాలి, నేను ఫేమ్ అవ్వాలని ఒక లాయర్ అయినా. ఈ వకీల్ సాబు వాడేమో ఫకీర్ సాబు, వీళ్ళిద్దరు కలిసి స్పెషల్ బస్ కట్టుకుని గ్రామాలకు పోయారు. వీళ్ళకి ఫండింగ్ ఎవరు చేసిన? ఎవరు చేతుల్లో డబ్బులు పెట్టుకుని చెప్పు? ఎవరికేమో అవసరం బయట వాళ్ళు పెట్టడానికి. ఇప్పుడు ఈ డబ్బులు సొంత డబ్బులు మన ఆ ఫకీర్ సాబ్ పెట్టుకున్నాడా? సంపత్ నాయక్ కొన్ని ఈ వకీల్ సాబ్ పెట్టుకున్నాడా? వీళ్ళని కావాలనే ప్రీ ప్లాన్డ్ గా కొంతమంది డబ్బులు ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళి చెయ్యండి అని వీళ్ళకి చెప్తే, వీళ్ళ చేతితో పెట్టుకున్న సినిమా వీళ్ళకి లేదు. ఆడికి పోయి ఆ ప్రజలకు కంప్లీట్ గా 4-3 మైకులు పెట్టి మీకు ఇట్లా వాళ్ళు ముందే కడుపు కాలు చేస్తారు, కొంతమంది మనుషులు చచ్చిపోయారు, ముందే డబ్బులు పోగొట్టుకున్న బాధలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అసలు నిజమైన ఇప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఆడికి పోయి, అదే కొడకల్లారా మంగ్లీకి సపోర్ట్ చేసే కొడకల్లారా ఇక్కడ చచ్చిపోతుర్రా, అది మామూలు డైలాగా? అరే మీ కెమెరా మీ మీడియా అంటే మీ ఛానల్ తరపున ఒక మాట చెప్తా. సంపత్ గారు, మీరు మాట్లాడే ప్రతి మాట సినిమాలో షూటింగ్ చేసే కెమెరాల ముందు కాదు. మీరు చెప్పే మీ దగ్గరకు వచ్చే ప్రతి కెమెరా సినిమాలో షూట్ చేసే కెమెరాలు కావు, యూట్యూబ్ లో షార్ట్లు చేసే కెమెరాలు కావు. కొన్ని కెమెరాలు మీడియా కూడా ఉంటాయి, ఇంకొన్ని కెమెరాలు మన వ్యక్తిత్వాన్ని కూడా డిసైడ్ చేస్తాయి. అవునా కదా? ఆడికి కూడా ఇప్పుడు కెమెరా పెడితే ఒక ఆర్టిస్ట్ అయిపోతాడు ఆయన. నిజంగానే ఏడుస్తున్నట్టు, నిజంగానే ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అవుతున్నట్టు, అరే కొడకల్లారా ఇక్కడ చచ్చిపోతున్నా అని పెద్ద పెద్ద గొప్పలు పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ ఊర్లందరినీ అల్ల కల్లం చేసినావే. దేవరకొండ నియోజకవర్గంలో మొన్నటి వరకు వద్దిపట్ల అంటే పలుకుతుంటే నాకు తెలియదన్నా, మా నియోజకవర్గం. అట్లాంటి మొత్తం తెలుగు ప్రజలు ఆ ఏపీ తెలంగాణ మొత్తానికి హల్చల్ చేసినావు ఆ గ్రామ పంచాయతీ. మరి బాధితులకు నువ్వు ఏం న్యాయం చేసినావు? ఇది అడిగితే సుబ్బారావు, నువ్వు అడిగి పోయి ఇంతింత చేసినావు, ఏవేవో ఎగిసేసి పడ్డావు, నేను ఖచ్చితంగా బాధితుల తరపు నుండి కొట్లాడతా ఆఖరి వరకు నేను ప్రశ్నిస్తా అని చెప్పి నువ్వు అడిగి పోయినావు.
మరి ఇప్పుడు బాధితులు నువ్వు ఇక్కడికి వచ్చి ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు సినిమాల షూటింగ్ కి అవకాశం సంపాదించుకున్నావు కదా, మరి బాధితులకి ఎవరా న్యాయం చేసేది అని అడుగునా తప్ప? అంటే ఇంతకు ముందు కూడా సుబ్బారావు గారు మూవీస్ లో అవి యాక్ట్ చేసేవాళ్ళు సైడ్ అంటే యాక్ట్ చేయాలనే ఒక ఇంటెన్షన్ ఆయనకి. ఈ మధ్య కూడా ఒక ప్రముఖ డైరెక్టర్ల దగ్గరికి, ప్రముఖ మన ప్రొడ్యూసర్ల దగ్గరికి సంకనాక్తా ఉన్నాడు, నాకు అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని. ఈయన ముఖాన్ని చూసి ఎవరైనా దగ్గర రానిస్తాడా? ఈయనెవరు అందరూ తెలుసు, ఎవరు సన్నాసి హౌలగాడు. ఈయన ముఖాన్ని చూసి ఎవ్వరు కూడా దగ్గర రానివాడు, అవకాశం కోసం ప్రయత్నిస్తా ఉన్నాడు కానీ ఎవరు సన్నాసి హౌలగాడు అని చెప్పి ఈయనకి ఏంటంటే మతిస్థిమితం లేదన్న. కానీ అవకాశానికి మంగ్లీ గారి కేసుకి ఐ మీన్ ఇదే మధు గాని మంగ్లీని ఎందుకు ఇన్వాల్వ్ చేసిరు అసలు? మంగ్లీ గారిని నీకు నేను ఆల్రెడీ ఒక మాట చెప్పినాను, ఒక సెలబ్రిటీ అని మీరు చెప్పడం జరిగింది. బట్ హేమాకాంత్ గారు ఇప్పుడు హేమాకాంత్ ఎవరైతే ఉన్నారో మధు వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి చేసిన స్కామ్ కదా, మైక్రో స్కామ్ ఏదైతే ఉన్నదో దానికి నా ఎవిడెన్స్ కూడా ఉంది. ఎవరిది ఏమేమి? హేమకాంత్ రెడ్డి మధు కలిసి దిగిన ఫోటోలు. ఓకే, చూపెట్టండి. హేమకాంత్ రెడ్డికి మధుకి ఏం సంబంధం? చాలా మంది ఇక్కడ వాళ్ళు ఫోటోలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా, ఆ ఫోటోలు నేను కూడా చూపిస్తా. దానా నాకు జూమ్ చేయండి, మీ దగ్గర పెట్టండి. స్టేట్ ఉండండి, స్టేట్ నో ప్రాబ్లం. చూడండి ఈ ఫోటోలో ఈయన ఎవడు? మధు. యూత్ ఉన్నది హేమకాంత్. ఇప్పుడు మధు డబ్బులు తీసుకపోతే ఈయన పార్ట్నర్ కాకపోతే వీళ్ళందరూ కలిసి కట్టగలిసి ఉండేకుంటారన్న. అవును, వాళ్ళకేం అవసరం? వాళ్ళకేం అవసరం? ఓకే, ఇది వదిలిపెట్టు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. హేమకాంత్ రెడ్డిని వీళ్ళు సన్మానిస్తారు. అంటే వన్ ఆఫ్ ద ఏదైతే అది ఉంది చూడు, దాని పేరు ఏంది, ఏదైతే మైక్రో వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఓకే, ఎవరు? హేమకాంత్ రెడ్డి. అచ్చా. అయితే ఈయన ఏంది అంటే ఈయన కంప్లీట్ ఇంటెన్షన్ ఏంటంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయన్న. హేమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి కంప్లీట్ పైసలన్నీ, హేమకాంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. దీంట్లో ఏ మంగ్లీ అనే ఒక వ్యక్తి ప్రీ ప్లాన్ గా దీంట్లో ఇన్వాల్వ్ కాబడ్డది తప్ప ఒరిజినల్ గా జెన్యున్ గా పాత్ర ఏమీ లేదు. నేను ఒక మాట చెప్తా, మంగ్లీ మా బంజారా బిడ్డ, నేను సింపుల్ ఆమె ఒక సెలబ్రిటీ, నేనున్నా మంగ్లీతో పరిచయం పెంచుకోవాలి నేను కూడా అనుకుంటా. ఓకేనా? ఇలాంటి నా వీడియో చూస్తుందో చూడట్లేదు ఆమె, మంగ్లీతో పరిచయం పెంచుకోవాలని నేను కూడా అనుకుంటా. చాలా మంది అనుకుంటారు పరిచయం కావాలని వెళ్తాము, ఎక్కడో తెలుసుకుంటాము, సెలబ్రిటీ కాబట్టి వాళ్ళతో మనం పరిచయం పెంచుకోవాలనుకుంటాం, ఫోటోలు దిగుతాం. ఫోటోలు దిగినంత మాత్రాన నేను ఏదైనా బయట ఏదైనా ఏదో లంగ పని దొంగ పని చేస్తే మంగ్లీ బాధ్యత వహిస్తా? వాళ్ళకేమవుతుంది? ఇప్పుడు క్యాజువల్ ఇంకొక డెఫినేషన్ చెప్తా. ఇప్పుడు మన అడ్వకేట్ సుబ్బారావు ఉన్నాడు, పచ్చి లంగా, ఒక దొంగ, క్లియర్ చెప్తా. ఒకటిసారి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఒక అడ్వకేట్ కి, అట్లా ఇయ్యొద్దు కదా. ఇప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్ అడిగినావు అన్న. ఇప్పుడు మంగ్లీ దొంగతనం చేసిందా లేదా ఎవరు తెలుసాలి? చెప్పిన వాళ్ళు తెలుసాలి. ఎవరైతే చెప్పిన వాళ్ళు కాదు, ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాత న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి. మంగ్లీ దీంట్లో నిందితురాలని తేల్చాల్సింది ఎవరు? న్యాయము, న్యాయవాదులు, ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి తేల్చాలి. మన భారత రాజ్యాంగంలో అదే కదా. అవును. కానీ మంగ్లీపై స్కామ్ చేసిందని వీలేవడం చెప్పడానికి, అందుకే నేను వీడు దొంగ అంటున్నా. నేను సర్టిఫికేట్ ఇస్తున్నా, 100% దొంగ వీడు హౌలా. నేను క్లియర్ గా చెప్తున్నా చూడు. అయితే ఒక లంగ పని, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అనుకున్నాం, మన సుబ్బారావు నేను మంచి ఫ్రెండ్స్. వీడు తీట బుక్ పనితో ఏదో మన పోక్సో కేసులను ఎక్సెట్రా దొంగతనం చేసాం, దొరికిపోయాడు. మేమిద్దరం గతంలో చాలా ఫోటోలు దిగినాం. ఇప్పుడు దొంగ అని దొరికిపోయినందుకు వాడు నా దోస్తు, ఆ దొంగతనం నాకు పాత్ర ఉందని నేను చెప్పుకుంటున్నా? లేదు. అడవు నాకు తెలియదని చెప్తా. అవునా కదా? వానికి నాకేం సంబంధం భయ్? కలిసి మాట్లాడినంత మాత్రాన వాడు దొంగతనం చేసి నన్ను ఇన్వాల్వ్ చేస్తారా? నేను చేయను, కానీ అట్లని చెప్తా. ఇది జరిగింది కూడా అంతే. ఇప్పుడు మధుకి మంగ్లీకి 2-3 సార్లు కలవచ్చు, ఫోటోలు దిగొచ్చు. సెలబ్రిటీ దగ్గర పోయినప్పుడు అందరు ఫోటోలు దిగుతారు. ఏదో వాళ్ళ చెల్లెకి కూడా సంబంధం ఏదో ఇస్తున్నారు. ఇప్పుడు మా బంజారా ఈ అమ్మాయి వాళ్ళు వరుస అవుతారు అన్న. మనకి మాట్లాడడం కూడా అమ్మాయి విషయం కరెక్ట్ కాదు, వరుస అవుతారు అనుకోని ఉండొచ్చు కూడా. కానీ అబ్బాయి మంచి పొజిషన్ లో ఉన్నాడేమో, సంపాదిస్తున్నాడేమో, చూస్తే లగ్జరీ కార్లు తిరుగుతున్నాడు, మంచి చూసుకుంటాడేమో ఆలోచన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది మన వ్యక్తిగతంగా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఉండొచ్చు. అంత మాత్రాన వీడు చేసే పనులు వాళ్ళు చెప్పరు కదా. మరి నేను లగతనం దొంగతనం చేస్తున్నట్టు దగ్గర రానిస్తాడా? మళ్ళీ ఇది శివనాయక, మంగ్లీ వాళ్ళ తమ్ముడి పేరు శివ చౌహాన్ కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినాయని చెప్తున్నారు. ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి ఏమైనా బయట తెలిసిందా? ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి ఎవరికైనా బయటకు తెలిసిందా? మీరు తెలుసుకోండి. ఇన్వెస్టిగేషన్ లో శివ చౌహాన్ అకౌంట్ నుంచి ఎవరైతే మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పారు కదా, ఎంత ట్రాన్స్ఫర్ జరిగింది, ఏ లెక్కన ట్రాన్స్ఫర్ జరిగిందో కూడా తెలుసుకోండి. ఇప్పుడు దాని గురించి మనకు క్లియర్ గా తెలియకుండా మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నేను ప్రాసెస్ లో ఉంది, నిజానికి ఇంకా తేలలేదు. ఎంత ట్రాన్స్ఫర్ జరిగింది కోట్లలో అయితే జరగలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 25,000 50,000
ఈ రేంజ్ లో అది కూడా వాళ్ళు ఇల్లు అమ్మారని చెప్పారంట కదా, దాంట్లో వాళ్ళు 3 months ఉన్నారంట, డబ్బులు కట్టట్లేరని రిమైన్ పేమెంట్ ఇచ్చేసిన తర్వాత ఇన్ని రోజులు ఉన్నారు, ఇంటి రెంట్ కట్టమంటే అప్పుడు కొట్టినాడు. ఆ మధు కొట్టినంట. ఇది కూడా మధ్యలో నేను ఎవరు చెప్తే విన్నా, క్లియర్ గా దాని గురించి నాకు తెలియదు. అయితే నేను ఇక్కడ అడిగేది ఏంటంటే అన్న, ఎప్పుడు అడిగి పోయిన తర్వాత ఈ సుబ్బారావు ఏం చేసిండంటే, ఒక ముసలావిడ ముందే కొడుకుపోయిన బాధలో ఉంది పాపం, చనిపోయారు, కొడుకుపోయిన బాధలో ఉంది, వీళ్ళందరూ అక్కడికి పోయారు మీడియా ఛానల్ తో కలిపి. పోయిన తర్వాత ముసలావిడ కొంచెం ఇల్లు పరిస్థితి బాగాలేదు, వాళ్ళ కొడుకు డబ్బులు అప్పులలో కూడుకుపోయి చనిపోయిండు. ఆడికి పోయి ఏం చేస్తాడంటే, ఈ ముసలావిడ పెట్టేటోళ్ళు ఎవరు లేరు, దయచేసి తలా ఇంత సహాయం చేయండి, ముసలావిడ పాపం ఇల్లు కూడా బాగాలేదు, ఆమెకు పెట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు, ఉన్న కొడుకు చనిపోయిండు, ఎవరైనా ఉంటే సాయం చేయమని తెలుగు ప్రజలు అడుక్కున్నాడు. మంచిదే కదా, మంచిదే, నేను కూడా అది మంచిదే. కానీ అడిగినప్పుడు నంబర్ ఎవరు తీయాలి, ఆ ముసలావిడ మనవందో ఇంకెవరిదో ఇంటికి సంబంధించి చేయాలి. ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాడు చూడాలి. అవునా, ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాడు, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకొని నాకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడించిన, డబ్బుల కోసం ఈయన నెంబర్ ఎందుకు ఇప్పించుకుంటాడబ్బా, ఇస్తే వాళ్ళ నెంబర్ ఇవ్వాలి. ఈయన నెంబర్ సరే ఇప్పించుకో, నీ నెంబర్ నువ్వు ఇచ్చుకున్నావు కదా సుబ్బారావు, నేను ఏమడుగుతున్నావు, దాంట్లో డబ్బులు ఎంత పడ్డాయా చెప్పు, బహిర్గతంగా మీడియా ఛానల్ ముందుకు వచ్చి చెప్తావా చెప్పు. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రూపాయి పడ్డదా, న్యాయంగా ముసలావిడ చెందాల్సిన డబ్బు రూపాయ. ఆ ఊరికి పోతే నీకు చెప్పు తీసుకొని కొడతారు. వాళ్ళకి అర్థమైంది వీళ్ళంతా సన్నాసులని, వీళ్ళు కావాలని షో చేయడానికి డ్రామా చేయడానికి వచ్చిర్రు. వాడేమో దేవరకొండ నియోజకవర్గం నుంచి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో పోటీ చేయాలని, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పోటీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అనౌన్స్ చేసిండు. వచ్చే ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్, జనసేన పార్టీ నుంచి టికెట్ తీసుకొని దేవరకొండ నుంచి పోటీ చేయాలి ఆలోచనలతోని మా దేవరకొండ ప్రజలు గెలవాలేదు ఈ ఛానల్ త్రూ ఆలోచనలు సంపత్తున్నాడు. ఆయన ఏంటంటే ఆయన పబ్లిసిటీ చూసుకున్నాడు, ఆయన పాపులారిటీ చూసుకున్నాడు. ఓకే, ఇప్పుడు నువ్వు డబ్బులు న్యాయంగా అడిగినప్పుడు ఎంతైతే న్యాయ నివేదన, నీతిమంతుడు, నిజాయితీ పరుడు, న్యాయవంతుడు కదా, ఆ డబ్బులు తీసుకుపోయి నువ్వు ఇవ్వాలా ఇవ్వద్దాం? ఇవ్వలేదా? ఏడన్నా మళ్ళీ తిరిగి వాళ్ళ ముఖం చూడలే. అయ్యో, వచ్చిండు కూర్చుండు సినిమాల షూటింగ్లలో ఈడ వాడి పనులలో తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ ఆ ముసలావిడ ముఖం చూడడానికి పోలే. దాంట్లో దాదాపు 7 లక్షలు పడ్డట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 7 లక్షలు. ఇప్పుడు కేసు ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు నీకు క్లియర్గా చెప్తా, తెలుగు ప్రజలు క్లియర్గా చూడాలి, ఆలోచన చేయాలి. నేను ఎందుకంటే ఈ కేసు స్టార్టింగ్ లో ఈయన పోయి ఏదైతే మన పంజాగుట్ట పిఎస్ దగ్గరికి పోయాడు, పోతే బ్రీత్ అనేది టెస్ట్ చేసినాను. అవునది పోలీసులు ఇలా చూసిన ముఖం చూస్తే తాగుబోతు లెక్క కనబడుతుంది. వాళ్ళు పాపం చూస్తే తాగుబోతు లెక్క కనిపిస్తారు, తాగి వచ్చిందని వాళ్ళు టేస్ట్ చేసి ఉంటారు. అయినా దాంట్లో తాగేదని తేలే 21% వచ్చింది, అంటే ఇది తాగి వచ్చిండు. బ్రీత్ లెజర్ టెస్ట్ చేసిన తర్వాత తప్పు వాళ్ళది కాదు, ఒక న్యాయవాదిని బ్రీత్ లెజర్ చేయడం తప్పే కాదనట్లేను. కానీ ఈయన ముఖం చూస్తేనే అట్లుంది. అంటే అది టీ ఇచ్చారట కదా, కాఫీ టీ ఇచ్చారట. ఏం లేదు, బ్రీత్ లెజర్ టెస్ట్ అయిన తర్వాత లోపల కూర్చోబెట్టి సరే మా తప్పైందో చెప్పి లోపల కూర్చొని కాఫీ టీ ఇచ్చి మాట్లాడిరు. ఆ టాపిక్ అందరూ తెలుసు, తెలుగు చూస్తా ఉన్నారు. అయితే చెప్పేది నాన్న, అయితే అక్కడికి పోయి నువ్వు బాధితుల దగ్గర డబ్బులు అడిగినావు, చాలా మంది సహాయం చేసిరు. అయితే నువ్వు బ్రీత్ లెజర్ టెస్ట్ చేసినప్పుడు నువ్వు ఆయన కంప్లీట్ ఆయన ముఖం ఆయన క్లియర్ గా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి, ఆయన ఏడా గోల్డ్ రింగ్స్ కానీ చైన్స్ కానీ లేవు. ఇప్పుడు 2 చైన్లు వేసుకొని ఈ చేతిలో బ్రాజిలేట్లు గోల్డ్ వేసుకొని తిరుగుతా ఉన్నాడు. లేదు ఆయనకు ఉన్నాయి గోల్డ్, మళ్ళీ ఆ టైంలో పెట్టుకోలేదేమో కానీ దాంట్లో ఉన్నాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి, పాత ఇంటర్వ్యూస్ లో గోల్డ్. ఈ డబ్బులన్నీ వాళ్ళే అనుకుంటున్నాను నేను, పక్కా ఇది మరి కాదు కదా. ఆ ముస్లాం న్యాయంగా డబ్బులు ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా? లేదు, గోల్డ్ రింగ్స్ ఇవన్నీ పాత ఇంటర్వ్యూస్ మేము చేసినప్పుడు కూడా ఉన్నాయి. ఓకే పర్వాలేదు, ఉన్నాయి. కానీ ఆ ముస్లాం డబ్బులు 7 లక్షలు పడ్డాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు తీసుకెళ్లి ఆ ముస్లాంకి ఇవ్వాలా వద్దా? మీకు ఎట్లా తెలిసింది 7 లక్షలు ఉన్నాయని? తెలుసు నాకు, ఎట్లా చూపెట్టగలుగుతా. ఇప్పుడు సుబ్బారావు గారు ఇంటర్వ్యూ చూసి అలిగేషన్ సుబ్బారావు చేసిండు, ఆయన ప్రూఫ్ చూపిస్తారా ప్రతిదానికి? చూపెడతానే అంటుండే కదా, ఫోటోస్ అవన్నీ చూపెడుతున్నాడు మంగ్లీ ఉందని. ఇప్పుడు నేనేమంటున్నా, హేమకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసిన ఫోటోలు కూడా చూపించిన, ప్రధాన నిందితుడు హేమకాంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాను. సరే రవికుమార్ గారు, ఇప్పుడు ఫోటోలు చూసి ఎవరైనా జడ్జ్ చేస్తాడా? ఈ స్టోరీ అంతా అందరికి తెలుసు. ఇప్పుడు నాకు కావాల్సింది మధు నిందితుడా హేమకాంత్ నిందితుడా? మధు ప్రధాన నిందితుడు మధు అయితే బ్యాక్ పుష్ హేమకాంత్ రెడ్డి.
వీళ్ళందరూ ఈ హేమకాంత్ రెడ్డి ఏం చేసిందంటే ఈ సుబ్బారావుని అడ్డం పెట్టుకొని ఈ టాపిక్ తెర మీద రాకుండా మ్యాన్పేట్ చేసిండు. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి కేసు పెట్టించిండు కదా, వాళ్ళు జైలుకి ఎందుకు పోయాడు? అవును, దీంట్లో హేమకాంత్ రెడ్డి పాత్ర కూడా ఉందనే ఆయన జైలు పోయింది. అంటే ఇప్పుడు హేమకాంత్ సుబ్బారావు గారు ఇద్దరు ఫ్రెండ్సా? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అంటే ఈయనని ఇట్లా అప్రోచ్ అయ్యి ఈ కేసు ఫలానా ఈ అబ్బాయి మంగ్లీ వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఉంటాడు, ఈ కేసు అంతా మంగ్లీ మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఈ డబ్బులు నేను ఎత్తుకపోతానన్న ప్లాన్ హేమకాంత్ రెడ్డి చేసిండు. దానికి పావు లెక్క ఈ సుబ్బారావుని వాడుకున్నాడు. మరి ఈయనకి ఎంత ఇచ్చింది అన్నది నాకు క్లారిటీగా తెలియదు. అయితే ఇంకొక పాయింట్ నేను ఏమంటున్నా అంటే నా ఇక్కడ ప్రధాన పాయింట్ ఏంటంటే ఇదంతా పోయి షో చేసిరు కదా, ఆ దేవకొండ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? పోనీ ఈయన దేవకొండ పోయింది కదన్నా, అక్కడ ఎవరి కేసు ఎవరి దగ్గర నుంచి కేసు టేకప్ చేసి కోర్టులో పెట్టండి చెప్పు. ఇంకొక విషయం, అక్కడ ఎవరు మాట్లాడినా కూడా కోట్లే మాట్లాడారు. ఒకడు 10 కోట్లు, ఒకడు 5 కోట్లు, ఒకడు 20 కోట్లు, ఇవే మాట్లాడారు. అంటే జనాలు కూడా కొంచెం డౌట్ ఏం పడ్డారు అంటే వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా లేని వాళ్ళు కోట్లు చెప్పారు. అది స్క్రిప్టా లేకుంటే నార్మల్ గా వాళ్ళు నిజంగా మోసపోయినా? నిజంగా మోసపోయారు అన్ని 100% మోసపోయారు. ఇప్పుడు నా కుటుంబంలో మా అన్న గణేష్ అని ఉంటాడు, 70 లక్షలు పెట్టిండు ఒక్కడే. ఆయన సొంత డబ్బు 20 లక్షలే. కొంతమంది దగ్గర ఇప్పుడు ఆయన పలుకుబడి ఉంది, ఆయన దగ్గర 10-20 తీసుకొని పెట్టిండు. ఈయన 20 అయిపోయినాయి, 50 అయిపోయినాయి, 70 అయిపోయినాయి. ఇట్లా వాళ్ళు చెప్పిన ఫిగర్ కరెక్టే, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కరెక్టే. అంటే వాళ్ళ సొంతం అంత డబ్బులు ఉండవు. కాకపోతే వాళ్ళకి తెలిసిన ఇప్పుడు మా బంజారాల్లో ఉన్న విషయం ఏంటంటేనా, నేను కష్టపడుతున్నా, నా కొడుకు నా కూతురు కష్టపడొద్దు. అయితే మా బంజారాలకు ఉన్న ఒక ఏంటంటే, నేను కష్టపడుతున్నా, నా కొడుకు కష్టపడొద్దు, నా కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలి, నా కొడుకుకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి మా బంజారాలు అనుకుంటారు. పొలాలు ఉంటాయి, పొలాలు పండించిన డబ్బు ఇవన్నీ దాబెట్టుకుని ₹1, ₹2, ₹3 ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. ఆ డబ్బులను తీసుకొచ్చి వీళ్ళకే ఇచ్చారు. వాళ్ళ డబ్బులు ఇవ్వంగా బయట నుంచి వీళ్ళ నుంచి వాళ్ళు చెప్పు తీసుకొచ్చి ఇచ్చారు. ఓకే, ఆ ఫిగరు కరెక్టే, అది ఒరిజినలే. నేను ఇక్కడ నా ప్రధాన ఆరోపణ ఏంటంటే, దేవరకొండకు పోయి ఇన్ని షోలు చేసిర్రే మీరు, పెద్ద పెద్ద డ్రామాలు నడిపించిర్రే, మరి వాళ్ళ ప్రజలకి ఇప్పుడు న్యాయం ఎవరు చేయాలి? ఇప్పుడు కేసు పెట్టారు, మధు జైలు ఉన్నాడు, రామావత్ జైల్లో ఉన్నాడు, అంతే కదా? హేమకాంత్ గారు జైల్లో, బాలాజీ కూడా జైల్లో, బాలాజీ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇప్పుడు న్యాయం తన పని చేసుకుంటూ వెళ్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఒకటి ప్రొసీజర్ ని బయటికి తీసుకురావడం జరిగింది. సుబ్బారావు సరే, హేమకాంత్ చేశాడు తప్పు, లేక మధుకర్ చేశాడా, శివ చౌహాన్ ఇవన్నీ మనకు వచ్చేసి మంగ్లీ వీళ్ళంతా ఒక చేసేసి ఒక కేసుకి వేయడం జరిగింది, వాళ్ళందరికీ చేయడం జరిగింది. ఇప్పుడు న్యాయం స్థానంలో న్యాయం ఉన్నప్పుడు సుబ్బారావు ఏం చేస్తాడు? నేను అదే అంటున్నా. సుబ్బారావు కేసు ఎక్కడి నుంచి టేకప్ చేస్తున్నాడు? నాకు ఒక పాయింట్ చెప్పారు. సుబ్బారావు ఈ ఇంటర్వ్యూ చూస్తే అని చెప్పమని చెప్పు. దేవరకొండపై నేను న్యాయం చేస్తున్నాడు కదా, దేవరకొండ నియోజకవర్గంలో బాధితుల తరపున ఒక్క కేసు ఫైల్ చేసి కోర్టులో పెట్టినా? జనాల నుంచి ఏం లేదన్నా, ఖాళీ సోప్తాకు పోయే చిరీలు. పబ్లిక్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళ తరఫు నుండి ఒక్క కేసు కూడా తీసుకోలేదు. జస్ట్ స్టోప్ టాప్ కాడ పోయి షో చేసుకొని వచ్చారు వీళ్ళు. అది వచ్చారు కదా. ఇప్పుడు 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని 3 lakhs తీసుకొని బస్ కట్టించుకొని వీళ్ళు ఎవరికి వెనక నుంచి ఎవరు పుష్ చేసిందో, వీళ్ళకి డబ్బులు ఎవరు ఫండ్ చేసినో నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వాళ్ళని పిలిపియండి, డబ్బులు మీ సొంతం పెట్టుకొని పోయారో ఎవరైనా ఇస్తే పోయారని మీరు అడగండి, మీకు క్లారిటీ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోయి ఆడపోయి షోలు చేసి మంగ్లీ గారిని కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మ్యానిపులేట్ చేసి బయటకు వచ్చేసినావు కదా. ఇప్పుడు వాళ్ళకి న్యాయం ఎవరు చేయాలి? సరే, వచ్చినందుకు ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఓకే బాధితులు ఉన్నారో, అట్లీస్ట్ వాళ్ళ 2-3 దగ్గర కేసు తీసుకొని కోర్టులో పెట్టినావు. ఇప్పుడు అంటారు నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, నాకు ఉప ముఖ్యమంత్రి. అదే ఆయన ముందు బాధితుల దగ్గర కేసు తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేయి. నీ సొంత డబ్బులు పెట్టుకొని ఫైల్ చేయి. నువ్వు చెప్పిన మాట ప్రకారం నీ సొంత డబ్బులు పెట్టుకొని కోర్టులో ఫైల్ చేయి. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు అపాయింట్మెంట్ తో ఏం పని? నీ దగ్గర కోర్టు ఉంది, నువ్వు ఒక అడ్వకేట్వి. నేను క్లియర్ చెప్తాను, కోర్టు ఉంది, నువ్వు ఒక అడ్వకేట్వి. నువ్వు ఏం చేయాలి? సిట్ విచారణ కోసం కోర్టు నుంచి ఒక ఆదేశం రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేపి భయ్, అవునా కదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఇస్తారు కదా. అదే నువ్వే కోర్టు డైరెక్ట్ అప్రోచ్ ఖచ్చితంగా ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకోవాలి, దీనిలో సిట్ విచారణ జరగాలి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పండి అని చెప్పి ఒక గైడ్ లైన్ చెప్పి ఆటోమేటిక్ గా విచారణ జరుగుతుంది కదా. దానికి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో పని ఏంటంటే కంప్లీట్ గా ఈ కేసు నుంచి బయట తప్పించుకోవాలనుకుంటే నేను ఆల్మోస్ట్ వాడు తప్పించుకున్నట్టే. బాలా రవికుమార్ అనేటోడు మళ్ళీ దీంట్లో ఇది లాగుతున్నాడు, దీనికి ఎట్లన్నా ఆపాలి అనే కాన్సెప్ట్ నా పేరు మీద పెట్టుకొని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చారు పోలీస్ కంప్లైంట్. నేనంట ఆయన మీదంట, ఆయన తోపు కదా, నేనంట ఆయన మీదంట అడ్డం పెట్టుకుని ఫేమ్ అవడానికి చూస్తున్నా అంట. ఒరే నాయన, నా గురువు వాడే. ఎవరు?
ఆయన పేరేంది అడ్వకేట్ సుబ్బారావు ఆ. నా గురువు, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను నేను, నిజం. ఆ. నా గురువు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను దీంట్లో ఇన్వాల్వ్ అయినా. నాది దేవరకొండ నియోజకవర్గమే, మా పక్క మండలం ప్రజలాలు. నువ్వు వాళ్ళకి న్యాయం చేస్తానికి పోయినావు, ఎవరికైనా కేసు తీసుకోలేదు, నువ్వు కోర్టులో పెట్టలేదు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తావు చెప్పు? మళ్ళీ వీళ్ళు ఎవరు పెడితే జైల్లోకి వెళ్ళారు వీళ్ళు? ఆ? మధు గాని హేమకాంత్ గాని వీళ్ళు జైల్లో వీళ్ళందరూ జైలుకి పోవడానికి కారణం ఈ హేమకాంత్ రెడ్డి. అంటే వాడి గోతికి వాడే కోరుకున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దేవరకొండ పబ్లిక్ ఉన్నారు కదా, వాళ్ళు ఎస్పీ లెవెల్ దాకా వెళ్ళారు, దానివల్ల జైలుకు పోయారు వాళ్ళు. ఇది పెట్టడం వల్ల అయితే కాదు. అచ్చా అచ్చా. అర్థమైందా? ఆ. వీళ్ళ కేసుని టేకప్ చేయి, ప్రతి రూపాయి నువ్వు చేతితో తీసుకో, నీ చేతితో పెట్టి బాధితులకు న్యాయం చేయి. చేసే వరకు వీళ్ళు ప్రసక్తే లేదన్నా. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, మన రీసెంట్ గా ప్రముఖ ఛానల్ నుంచి ఒక ఇంటర్వ్యూ చూసిన ఆయన మంగ్లీని ఎంత హీనంగా మాట్లాడుతున్నానంటే నాకు ఒకసారి బాగా అనిపిస్తుండే. ఆయన అంటే ఈవిడ కామాఖ్యాదేవి గర్భగుడిలో మంగ్లీని ఎవరు రాణించారు? నేను ఒక డౌట్ అడుగుతా, మంగ్లీకి గుళ్ళపై అర్హత లేదన్నా? అసలు ఏ ఉద్దేశంతో అన్నాడు? అంటే మంగ్లీ ఒక గిరిజన బిడ్డ, ఈమెను ఎవరు గుళ్ళో రాణించే ఉద్దేశంతో అన్నాడా? అది ఏ ఉద్దేశంతో అన్నాడు? ఈమెని గుళ్ళకి ఎవరు రాణించారు? మంగ్లీ గారిని. ఆ ఇంటర్వ్యూ నేను కంప్లీట్ గా చూసి మాట్లాడుతున్నా. ఓకే. అంటే మంగ్లీ గారు గిరిజన బిడ్డ అనే ఉద్దేశంతో అన్నావా? నువ్వు దేంతో అన్నావు నాకు క్లారిటీ ఇవ్వు. నాకే కాదు, నీకు అడిగేతో లేక నోటికి వచ్చినట్టు అవుతున్నావు. అసలు మంగ్లీ గారిని గుళ్ళో ఎందుకు రాణించా టాపిక్ నీకు ఎందుకు వచ్చింది? పాయింట్ 1. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనా, నువ్వు క్రిస్టియన్వి, హిందూ గుళ్ళ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరంగా నీకు లేదు. అర్థమైందా? హిందూ గుళ్ళల్లో మేము హిందువుల దేవి దేవతను నమ్ముకున్నాం కాబట్టి మేము పోతాం, మేము భక్తితో చేసుకున్నాం, అవసరం వీడియోలు చేసుకున్నాం, పర్మిషన్ చేసుకుని ఉంటారు కదా ఆమె. నువ్వు స్పెషల్ గా కామాఖ్యాదేవి గుళ్ళో మంగ్లీని ఎవరు రాణించారు? ఒక క్రిస్టియన్ అయి ఉండి నువ్వు ఈ క్వశ్చన్ అడిగితే ముఖం మీద చూస్తారు ఎవరన్నా ఫస్ట్. అదే ఇంటర్వ్యూలో ఇంకొక మాట చెప్పిండు. మంగ్లీనంట దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలి అని బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయించాలి అనుకున్నారంట. ఎవరు అనుకున్నారు? వాడిని అడగాలి. అరే సన్నాసి హౌలా, ఇవన్నీ నీకు చెప్పేది ఎవరు రాంటున్నా నేను క్లియర్ గా మీ ఛానల్ ఉంది, వాళ్ళు అడుగుతున్నా, అరే సన్నాసి నువ్వు లాయర్ వా బ్రోకర్ వా? ఓపెన్, నేను వృత్తిని అన్నట్లేదు, న్యాయవాద వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం అన్నా, ఎందుకంటే నాకు తెలుసు దాని వాల్యూ. స్పెషల్ గా సుబ్బారావు గారిని అడుగుతున్నా, అరే హౌలా నిన్ను ఎవరు ఇవన్నీ చెప్పేది? బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాకపోతే బీజేపీ నుంచి పోటీ చేయించాలనుకున్నారంట. ఇప్పుడు ఒక నాయకుడు ఏ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ ఉంటాడు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేపిస్తాడు, బీజేపీలో ఉంటుంది బీజేపీ నుంచి పోటీ చేపిస్తారు. కానీ రెండు పార్టీల నుంచి, దీని నుంచి కాబట్టి దాని నుంచి పోటీ చేయించాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఇది కాకపోతే ఇది కాదు రాసుకోనికి. నీకు ఫస్ట్ వానికి మతి స్థిమితం లేదన్నా, పిచ్చోడు. యాక్చువల్లీ మన దాని పేరేంది, పంజాగుట్ట పిఎస్ లా ఈయనకి బ్రీత్ అండ్ లేదా టెస్ట్ చేసారు. అసలు చేయాల్సింది బ్రీత్ అండ్ లేదా టెస్ట్ కాదు, వీడిని ఐక్యూ టెస్ట్ చేయాలి. మెంటల్ స్ట్రాటజీ కరెక్ట్ గా లేదు, నోటికి ఏ వస్తే చెప్పేస్తాడు. అంటే ఇప్పుడు మీరు ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? అసలు నాకు అర్థం బాధితుల తరఫున మాట్లాడు. అంటే బాధితుల తరఫుననే నిలబడేసి ఇప్పుడు ఇదంతా ఫోకస్ చేసినంతా సుబ్బారావు గారు కదా. బాధితులు ఏం చేసినా అడుగుతున్నా, న్యాయం జరగలేదా? అంటే వెలుగు తీసుకొచ్చింది కదా, ఇప్పుడు పైసలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దానివల్ల నేను చెప్తున్నా, వెలిగికి తీసుకొచ్చిన దానివల్ల బాధితులకు ఏం న్యాయం జరిగింది? డబ్బులు ఇప్పించిందా చెప్పు? గవర్నమెంట్ కేసు కోర్టులో పెట్టి కొట్లాడిందా? కానీ ఆయనకు పాపం ఏమంటారు, బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. నువ్వు బెదిరింపు కాల్ అంటే నీకు జోక్, నాకు పెద్ద హైలైట్ అది. బెదిరింపు కాల్స్ వచ్చి నేను చెప్పినావు కదా సుబ్బారావు, మొన్ననే ఒక మాట అయిపోయిందన్న ఆ క్రాంతి టీవీ ఇంటర్వ్యూలో, ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో, నాకు ఇప్పటికి కూడా నాకు కాంప్రమైజ్ కాల్స్ వస్తున్నాయండి, ఇప్పటికి కూడా వస్తుంది, మొన్న కూడా వచ్చింది. అరే సన్నాసి, ఆ కాన్ఫిడెన్స్ ఆ దేవుడు మీకు కాంప్రమైజ్ అని ఫోన్ చేసేది బయట పెట్టు, తీసుకొస్తే పోలీస్ స్టేషన్ లో వాడి పేరు చెప్పు, వీడు నాకు కాంప్రమైజ్ అవ్వని ఫోన్ చేస్తున్నాడు, డబ్బులని వీడి దగ్గరనే ఉన్నాయి. నీకు ఎవరైతే కాంప్రమైజ్ అవ్వని కాల్ చేస్తున్నాడో వాడే దొంగ, వాడికి ఫోన్ చేయి, వాడిని పట్టి పోలీస్ స్టేషన్ అప్పచెప్పరా, వానికి ఎవరో తీసుకొచ్చి అప్పచెప్పు, డబ్బులని వాడి దగ్గరనే ఉన్నాయి, వాడు ఎందుకు దాస్తున్నావు? మరి నువ్వు అన్ని వాట పంచుకోవడం, నువ్వు నీకు ఇచ్చే కమిషన్ నేను తక్కువ అంటున్నాడు. వాడు కొద్ది రోజులు ఆపితే ఇంకొంచెం హైట్ తీసుకోపోతే ఇంకెక్కువ డబ్బులు ఇస్తాడని ఆశపడుతున్నావా? ముందు వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పట్టి, నీకు ఎవరు కాంప్రమైజ్ కాల్ చేస్తా ఉన్నాడు? నువ్వు న్యాయవాది కదా, నువ్వు రికార్డింగ్స్ ఉంటాయి, వాట్సాప్ కాల్ చేస్తే ఆ నంబర్ ఉంటుంది. ఓకే, పోలీసులు అన్ని ఏ ఉన్నా బొక్కలున్నా పట్టుకొస్తారు, అని పట్టి అంటున్నా. అంటే కావాలని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి అవసరం లేని వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి, ఇప్పుడు నువ్వు చక్కగా తప్పించుకొని నేను షోలు చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా అది చేసుకుంటా తిరిగితే ఎప్పుడు ఊరుకోడిడా
చూసే వాళ్ళు చూస్తారు, పోయే వాళ్ళు మాకెందుకు అనుకుంటారు. కానీ 90% వాళ్ళు అనుకుంటారు, 90% అనుకున్నా ఒక్కడైనా ముందుకు వస్తాడు కదా. ఆ ఒక్కడనే నేను బిడ్డ నువ్వు ఈ కేసులో బాధితులను న్యాయం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా. ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టుకుంటావా, ఏం పెట్టుకుంటావా వాని కర్మ. నువ్వు కేసు పెట్టుకుంటావా, నేను పోవడానికి సిద్ధంగానే ఉన్నా. అరే మొన్న కేసు పెట్టినా, నేను వాడి మీద కేసు పెట్టినా వీడియో చూపించాడు అన్న. వీడియో వినిపిస్తా, మీకు క్లియర్ గా చూపిస్తా అన్ని. అంటే మీ మీదనే ఎట్లా తెలుసు మీకు? నా మీదనే. ఇప్పుడు ఆయన మీద డెలిగేషన్ చేసి నేనే క్లియర్ గా ఇప్పుడు ప్రముఖ, నాకు దేవరకొండ నుంచి ఒక మంగ్లీ సపోర్టరు ఇట్ల సంగతి అని క్లియర్ గా నా పేరు మెన్షన్ చేయలేదు కదా నేనే. కేసు పెట్టినావు కదా, అసలు నా మీద కేసు పెట్టినావు, దాని నెల అయింది, ఎవరు ఫోన్ చేయలేదు నాకు. అది కూడా అబద్ధమేనా? అరే నోరు తెరిస్తే ఒకటైనా మంచి మాట మాట్లాడతాడా? అబద్ధాల సంఘం ఏమైనా ఉంటే దానికి దేశ స్థాయిలో అధ్యక్ష పదవి వీనికే ఇవ్వాలి. మాక్సిమం చెప్పే మాటలన్నీ అబద్ధాలే. ఒరిజినల్ గా నిజం అనేది వాడు పుట్టినప్పటి నుంచి చెప్పిన నాకైతే తెలియదు. మరి నిజం చెప్తే నీ తరగా 1000 ముక్కలు అయితే అని చెప్పారు. మరి పదాసు దేవతలు వచ్చి నీకు చెప్పట్లేదు. నీకు వీడియో వినండి, ఫస్ట్ నీకు చూపిస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. చూస్తున్నారు కదా, గత కొంతకాలంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మంగ్లీ సపోర్టర్, దానికి సంబంధించినటువంటి కేసుని మనం హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఇవ్వడం జరిగింది. అది సంబంధిత పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అతని మీద ఈ రోజు ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. అదే విధంగా తెలంగాణ బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేస్తే రేపొద్దున అత్యవసర సమావేశానికి బార్ కౌన్సిల్ తెలంగాణ కూడా రెజల్యూషన్ పాస్ చేసింది. మిగతా సొల్లు ఉంటుంది. ఇక నేను అట్లాంటి కాదు, నేను లాస్ట్ వరకు నిలబడతాను సొల్లు ఇక మిగతా. అయితే నా మీద కేసు కంప్లైంట్ చేసినావు, ఎఫ్ఐఆర్ అయింది. మరి నాకు పోలీసులు పిలవాలి కదా, అంతే కదా, పిలవాలి కదా. లేదు, అది కూడా అబద్ధమే. ఆడు కేసే చేయలేదు ఫస్ట్. అండ్ ఇంకొక విషయం, ముసలావిడ డబ్బులు ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నారా అని అడిగిన ఆ వీడియో కూడా చూడండి. గమనించండి, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చిన్న రేగు షెడ్ లో ఒక గదిలో ఉంటున్నారు, ఒక చిన్న గదిలో ఉంటున్నారు. దయచేసి ప్రజలారా మీరందరూ గమనించండి. చూడండి, ఈ అమ్మాయి చూడండి, దాదాపుగా 100 సంవత్సరాల దాకా ఉంటుంది. ఈ రోజు ఎవ్వరు తిండి పెట్టలేదు. దయచేసి మీరెవరన్నా సహాయం చేయదలుచుకుంటే, దయచేసి తక్షణం మీరెవరన్నా సహాయం చేయదలుచుకుంటే మీరందరూ కూడా ఈ రోజు సహాయం చేయడానికి ముందుకు రండి. బాధితుల తరఫున ఎవరైతే ఇప్పుడు 40 లక్షలు పోగొట్టుకొని చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళ తల్లి ఈవిడ, చూడండి ఈవిడ పరిస్థితి. దయచేసి మీరందరూ కూడా గమనించండి, మీ సత్వర సహాయాన్ని కూడా అందించండి. మీ దగ్గర ఫోన్ పే, గూగుల్ పే ఏది ఉన్నప్పటికీ కూడా దయచేసి మీరు డబ్బులు పంపించండి. మా ఫోన్ నంబర్లు 8499842988. చూడండి, 8499842988. దీనికి మీరు ఏదైతే మీరు ఎంత ఈ నంబరు ఆయన ఓన్ నంబర్. అంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నది, నెంబర్ ఏం లేదని ఈయన నెంబర్ ఏమైనా ఇచ్చుకున్నాడేమో ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి. సరే, ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఈయన నంబర్ ఇచ్చుకున్నాడన్న, మరి బాధ్యతగా పోయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా గెలవలే. మళ్ళీ రూపాయి పడ్డదనుకుని అకౌంట్ లో న్యాయంగా ముసలావిడకి అయితే నువ్వు డబ్బులు ఇవ్వాలి. అంటే శవాల అడ్డం పెట్టుకుని, ముసలావిడని అడ్డం పెట్టుకుని శవాల దగ్గర చిప్ప అడుక్కున్నట్టు అడుక్కొని ఆ డబ్బులు కూడా ఆమెకి ఇవ్వలేను. బిచ్చం వేసుకుంటే పెడుతుండే కదన్నా. అంటే పైసలు రాకపోవచ్చు, మీరేమో 7 lakhs అంటున్నారు. 7 లక్షలు వచ్చినాయని నేను చెప్తున్నా. 7 లక్షలు వచ్చినాయి సుబ్బారావు అకౌంట్ లో. 7 లక్షలు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దయా హృదయంతో ఆ ముసలావిడని చూసి జాలి పడి వేసిన డబ్బు. శవాల మీద చిల్లరెత్తుకొని నువ్వు జల్సా తిరుగుకుంటూ, కార్లు వేసుకుంటూ, రోడ్ల మీద షో చేసుకుంటూ తిరుగుతున్నావే, ఆ డబ్బులు ఆవిడకి ఇవ్వాలని సోయలేదా నీకు? వచ్చినే రావు. మళ్ళీ మీరు 7 lakhs అంటున్నారు. మళ్ళీ నేను అంటున్నా కదా, డబ్బులు పడ్డాయి. ఆయన నోటితోని ఎంత డబ్బులు పడ్డాయి అని ఒకరితో మాట్లాడిన ఆడియో కూడా నా దగ్గర ఉందని ఇప్పుడు బయట పెట్టినది. ఆయన తీసుకపోయి ఆ డబ్బులు ఆ ముసలావిడకి ఇస్తాడా ఇయ్యడా? ఈ పాయింట్ మనకు కావాలి. ఇవ్వాలా వద్దా? నువ్వే చెప్పన్నా. ఇవ్వాలి ఇచ్చారు కాబట్టి 10 రూపాయలైనా కూడా కంపల్సరీ ఇవ్వాలి. నేను ఇంకొకటి ఏంటంటే, వాళ్ళని అడిగిన ఎవరిని, ఈ ముసలావిడ వాళ్ళ సంబంధించిన వాళ్ళకి కాల్ చేసి అడిగినా నేను, ఇట్ల సంగతి వాళ్ళ నంబర్ ఇచ్చుకొని మీకు ఏమైనా డబ్బులు ఇచ్చినట్టే మాకేమి ఇవ్వాలి, ఏం చెప్పలేదు అన్నాడు. సరే ఓకే, ఒకసారి ఆయనతో కాల్ చేసి మాట్లాడు ఆ డబ్బులని. ఆయన అంటాడు, ఆయన మంగ్లీ సపోర్టరు, మీకు అగైనిస్ట్ గా మాట్లాడుతున్నాడు, ఆయనకు మీరు కట్టేయండి అంట. మిమ్మల్ని కట్టేయాలి, నన్ను కట్టేయాలంట. అరే సన్నాసి, నేను వానికి అడుగుతున్నా, వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాను. నీ లెక్క షో టాప్లు ఏదో ఫేమ్ అయిపోవాలని సినిమాలో షూటింగ్ అవకాశం నాకు అవసరం లేదు. ఈ భగవంతుడు నాకు రెక్కలు ఇచ్చిండు, నేను కష్టం చేసుకుని ఏదో బతుకుతా. నీ లెక్క షో టాప్ చేసుకుని నేను బతుకా. ఇప్పుడు మీ ఊర్లో దేవరకొండ ఎవరైతే బాధితులు ఏమంటున్నారు? ఇప్పుడు బాధితులేనా పాపం, వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, నా డబ్బులు ఇవ్వాలి వస్తాయి రేపు వస్తాయని ఆలోచనతో వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. అయితే నా ఇంకొక విషయం ఏంటంటే, నాకు కావాల్సిన న్యాయం ఏంటంటే,
నువ్వు ఏ మాట అయితే బాధితులకు చెప్పినావో ఆ మాట ప్రకారం కట్టుబడి నీ చేతితో డబ్బులు పెట్టుకుంటావా? బాధితులు ఇప్పుడే డబ్బులు పోగొట్టుకుని బాధలో ఉన్నారు. ఓకే, నువ్వు బాధితుల దగ్గరికి వెళ్ళి షోప్ టాప్ చేయడానికి 3 లక్షల రూపాయలు ఎవరి దగ్గర అడుక్కొని ఎవరి వీళ్ళకి వెనుక నుంచి ఫండ్ చేసి నాకు తెలుసు, తీసుకొని బస్సులు కట్టించుకొని ఆడికి పోయినావు కదా. నువ్వు వాళ్ళని ఏదైతే నేను సహాయం చేస్తా, నేను లాస్ట్ వరకు నిలబడతా, నేను తగ్గేదే లేదని చెప్పేసి ఏదైతే మీరు అన్నారో ఆ మాట ప్రకారం నిలబడి నువ్వు ఆ సంపత్తు నిలబడి బాధితుల్ని మీ చేతితోని డబ్బులు పెట్టి, వాళ్ళు డబ్బులు ఇచ్చే పొజిషన్ లో లేరు. ఈ కేసుని మీరు ఎట్లా టేకప్ చేస్తారో చేయండి, బాధితులకి డబ్బు ఇప్పించేయండి. ఫస్ట్ ఉన్నది. అండ్ రెండో ఏంటంటే ముసలావిడకి ఇవ్వాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో, ముసలావిడ పేరు చెప్పుకొని శవాల మీద బిచ్చం ఏదైతే ఎత్తుకున్నావు, నువ్వు అడుక్కున్నావు కదా, ఆ డబ్బులు న్యాయంగా ముసలావిడకి ఇవ్వు. ఒకటి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు మంగ్లీ అన్నది దీంట్లో తప్పు చేసిందా చెయ్యలేదా అనేది పక్కన వదిలిపెడతాం మనం. అది డిసైడ్ చేయాల్సింది వీడు, నేను, ఆ సుబ్బారావు కాదు. మంగ్లీ తప్పు చేసింది అంటే సుబ్బారావు ఒక దొంగ, ఒక లంగా, ఒక అవులా అని చెప్తా నేను. అది కాదు కదా, నీ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయాల్సింది ప్రజలు. నేను ఒక క్లీన్ చిట్ ఇస్తే కానిపోయినది. అయితే నేను ఏమంటున్నా అంటే కొన్ని మీడియా ఛానల్స్ వీళ్ళు ఏం చేస్తుంటే మంగ్లీనే చేసింది. ఇప్పుడు దాన్ని చెప్పడానికి న్యాయ వ్యవస్థ ఉంది, దానికంటూ చట్టాలు ఉన్నాయి. చేసిందా చేయలేదా ఇన్వెస్టిగేషన్ లో మంగ్లీ తేలుతుంది, దోషిగా తేలుతుందా నిర్దోషిగా తేలుతుందా అని తేలుతుంది. ముందు మీరు మంగ్లీ చేసిందని మీకు మీరే న్యాయం చెప్పేస్తే అసలు ఇక న్యాయ వ్యవస్థలు ఎందుకన్నా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ మంగ్లీ గారి పైన, ఇప్పుడు మంగ్లీ అనేది మా బంజారా బిడ్డ, సరే ఆమె తప్పు చేసిందా చేయలేదా వదిలిపెడదాం, మంగ్లీ అనేది మా బంజారా బిడ్డ, థంబ్నెయిల్ చూడండి అబ్బా అన్న చూడండి, అదే చూస్తున్నారు. ఇట్లాంటి థంబ్నెయిల్ పెడితే ఈ థంబ్నెయిల్ పెట్టిన అడుగుతున్నా వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? వాళ్ళ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు ఉంటారు కదా, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ కూతుర్లు, ఎవరైనా ఉండదు. ఈ థంబ్నెయిల్ చూస్తే వాళ్ళ ఇంట్లోనే చూస్తే వానికి అమ్మ మంచిగా పెట్టినా ఉంటారా? వాళ్ళ భార్య చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడలు చూసి మంచిగా పెట్టినామని అంటారా? ఏదో ఉంటే దాని మీద దీన్ని ఎంతమంది అని చూడొచ్చు? కొన్ని లక్షల మంది చూడొచ్చు. మంగ్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు చూడొచ్చు, వాళ్ళ అక్క చెల్లెలు చూడొచ్చు, 100 మంది. ఈ థంబ్నెయిల్ పెట్టిన ఏమనాలి? అంటే ఇట్లాంటి అసత్య ప్రచారాలు, నిజ నిర్ధారణ తేలకుండా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఈ మీడియా ఛానల్స్ ఉన్నాయో విషయంలో తేలక ముందే ఇట్లాంటి థంబ్నెయిల్ పెట్టి, ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటే ఏదైనా బూతు బాధ అంటే మనం ఏం చేస్తామంటే సైలెంట్ అని పెడతాము, 2 అనే సౌండ్ అని పెడతాం. నువ్వు ఓపెన్ గా ఇట్లా పెడితే ఆ అమ్మాయి ఏమనుకోవాలి? మా బంజారా బిడ్డ, ఆమె తప్పు చేసిందా చేయలేదని దానికి న్యాయ వ్యవస్థలు ఏమైనా ఉన్నాయి. ఆమె తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది, తప్పు చేయలేదు అంటే నిర్దోషిగా బయటకు వస్తుంది. ఓకే, నా ఇంటెన్షన్ ప్రకారం ఆమె తప్పు చేసి ఉంటే ఈ పార్టీకి జైలుకి పోవాలి పక్కా ఇది. అయితే నేనేమంటున్నా అంటేనా, సింపుల్, నాకు కావాల్సింది ఒకటే, బాధితులకి న్యాయం జరగాలి ఒకటి. రెండో ఏంటి అంటేనా, ఎవరైతే ఈ సుబ్బారావు ఉన్నాడో, ఎవరైతే ఇన్ని మాటలు అన్నాడు, ఈ హిమకాంత్ రెడ్డి పెట్టి వాడు హిమకాంత్ రెడ్డి నేను ముందు పెట్టి వెనక ఆడిండు. నేను వద్దిపట్ల పలుగుతాండా, నేను కంప్లీట్ మీ అడ్రస్ అంటే అడ్రస్ కాదు, కంప్లీట్ ప్లాన్ అంటే దాన్ని ఏమంటారు, కంప్లీట్ ఆధారాలతో చెప్తున్నా. సుబ్బారావు మెయిన్ దొంగ, అసలైన నేరస్తుడే ఇలా సుబ్బారావు. ఎందుకంటే ఒక దొంగకి వత్తాసు పలికి కేసును టేకప్ చేసిండు. ఓకే, డబ్బులన్నీ హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఈ సుబ్బారావుని పడుకుంటే వాడిని తొక్కి పట్టుకుంటే డబ్బులన్నీ హిమకాంత్ రెడ్డి దగ్గర వాడే ఒప్పుకుంటాడు. ఆ డబ్బులు కాపాడుకోవడానికి ప్రీ ప్లాన్డ్ గా మంగిని లాగబడిరు. దీంట్లో మంగిని లాగబడింది అంతే, ఒరిజినల్ గా మంగి బాధితురాలు కాదు. ఇది 100%. అన్న పూజారి నాగేశ్వరరావు తెలుసు కదా, ఆ జరిగిన వెంటనే క్లియర్ గా చెప్పిండు అన్న పూజారి నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ప్రాక్టీస్ లాయరా? ఈ సన్నారు ప్రాక్టీస్ లాయరేనా? అసలు లాయర్ అంటే నల్ల కోట్ వేసుకున్నది ఏదో నేను లాయర్ అని చెప్పు. నాకు తెలిసి పడుకున్నా, లేచినా, బయటికి వెళ్ళినా, బాత్రూమ్ పోయినా లాయర్ కోట్ వేసుకుని ఓటాడు. ఈయన ఒరిజినల్ లాయర్ కాదు, రియల్ లాయర్. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ లాయర్, ఓన్లీ రియల్ లాయర్. వీడు రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ వానికి మొగల ఫోటో కెమెరా పెడితే కంప్లీట్ ఒరిజినాలిటీ వదిలేస్తానన్నా. నువ్వు ఫోటో అడిగి కాదు, అసలు ఏంటది? నువ్వేంటి నిజం? నువ్వు ఎవరు అసలు? నువ్వు ఒరిజినల్ బయటికి రాంటే ఒరిజినల్ చూపేవాడు ఏం అంటే యాక్టింగ్, కంప్లీట్ యాక్టింగ్. ఈ డబ్బులన్నీ హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి.
ఓకే, దీనికి సుబ్బారావు గారు అడ్డం పెట్టుకుని హిమకాంత్ రెడ్డి డబ్బులు కాపాడుకుంటున్నారు. ఒరిజినల్ గా సుబ్బారావుని పట్టుకునే డబ్బులు వస్తాయి. ఇది పక్క బాధితులకు నేను చెప్తున్నది నిజం అనేది. బాధితులకు నేను చెప్తున్నా డబ్బులు హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి పక్క. ఎవరైతే ఈయన ఉన్నారో మధు, డబ్బంతా హిమకాంత్ రెడ్డి, వీళ్ళంతా పార్ట్నర్స్, డబ్బంతా హిమకాంత్ రెడ్డి దగ్గర దాబెట్టిరు. ఏమైందంటే సుబ్బారావుని ముందు నూకేసి ఈ కేసు అంతా మళ్ళీ ట్రాక్ నడిపిస్తే ఈ డబ్బులు మేము జైలు 4 రోజులు జైలుకు పోయినా డబ్బులు సైడ్ పెట్టుకుని మేము జల్సాలు చేసే ప్రీ ప్లాన్ గా ఈయన ముందు పెట్టిరు. నిజంగా చెప్పాలంటే అసలు దొంగ వీడైతే వీని వెనుక నుంచి నడిపించేది వాడు. ఇప్పుడు మధు దగ్గర ఏం లేవు, మధు డబ్బులు ఆ డబ్బులు మనకే ఇచ్చినాడు. నాకు ప్రాపర్టీస్ ఏది కూడా సీజ్ చేశారు కదా, కొన్ని ప్రాపర్టీస్ కొన్ని బాధ కొన్ని చేసి అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బుల్లో కొన్ని ఇక్కడ కొన్ని ఎక్కడ, కానీ మాక్సిమం వదిపట్లలో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బు అంతా హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు హిమకాంత్ ఏ జైల్లో ఉన్నాడు? ఏ జైల్లో నాకు కూడా క్లారిటీ ఉన్నాడా, లోపల బయటకు వచ్చిన బయటకు వచ్చేసి అనుకుంటున్నారు, బయటకు వచ్చే ఉంటారు ఉన్నారు. అయితే ఈ డబ్బులంతా హిమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఈయన ఏంటంటే మళ్ళీ చుట్టే తిప్పుతున్నాడు, పబ్లిక్ ని ఇటు సైడ్ ట్రాక్ పోనీయట్లేరు. అసలు ఈ డబ్బు ఏడుంది ఒరిజినల్ గా పోనీయట్లేరు. ఈ డబ్బులో హిమకాంత్ రెడ్డి డబ్బు ఒకవేళ పైసలు ఈయన దగ్గర లేకపోతే ఆయన జైలుకి పోవాల్సిన అవసరం లేదు, ఆయన పోరు కూడా. ఓకే, ఈ డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి. హిమకాంత్ రెడ్డి మధు పార్ట్నర్స్. దీంట్లో మంగళ ఎందుకు ఇన్వాల్వ్మెంట్? నాకు ఒక చిన్న డౌట్ చెప్పు. ఏ విషయంలో మధుతో ఫోటో దిగేంత మాత్రం మంగళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? సరే, ఉన్నా కూడా తీసుకెళ్ళి లోపల మధుతో కూర్చొని మాట్లాడను. ఓకే, నేను బయటకి పని చేసి ఉంటా, నాకేం సంబంధం, నీకేం సంబంధం అది? అంతే కదా. ఏంటంటే ప్రీ ప్లాన్ గా మంగ్లీని వాళ్ళ కుటుంబాన్ని లాగిరు. పాపం అమ్మాయి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆమె ఇదంతా చూసిన తర్వాత ఆమె ఎట్లా డిప్రెషన్ లో ఫీల్ అయిందో నాకు తెలియదు. ఒకసారి నాకు కూడా మంగ్లీ గారితో మాట్లాడాలని ఉంది. అసలు ఈ విషయం ఏంది క్లియర్ గాని, దీంట్లో అసలు ఏ దానికి వచ్చింది, అసలు టాపిక్ ఏంది, అసలు వీళ్ళు చెప్పుకుంటుంది వాస్తవమా కాదా అని ఆమె కూడా బయటకు చెప్పట్లేదు. నేనే ఒకసారి ఎట్లన్నా తన దగ్గరికి వెళ్ళి అడగాలని ఉంది. నాకు వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను డైరెక్ట్ కెమెరాతో వెళ్ళి అడగాలని ఉంది. కానీ చూద్దాం, ఏమైనా మనకు అవకాశం వస్తే వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే, అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఇటు మంగ్లీ సైడ్ కాదు, ఇటు సుబ్బారావు సైడ్ కాదు, హిమకాంత్ మధు సైడ్ కాదు, కానీ మీరు ఇప్పుడు బాధితుల సైడ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ అనమాట. బాధితుల సైడ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. బాధితులు మా నియోజకవర్గం వాళ్ళన. ఓకే, వాళ్ళ బాధలు నాకు తెలుసు. మా ఇంట్లో కూడా డబ్బులు పోగొట్టుకున్నారు, ఇదే స్కామ్. అదే ఓకే, బాధితులకి నువ్వు న్యాయం చేస్తా అనే మాట ప్రకారం న్యాయం చెయ్యి. నువ్వు యూట్యూబ్ లల్లా దీంట్లో దాంట్లో ఏదో రీల్స్ చేసుకుంటూ ఇంటర్వ్యూ తీసుకుంటే నువ్వు లాయర్ అయిపోవు. ఓకే, ఒరిజినల్ నువ్వు లాయర్ వా అయినా లాయర్కి ఏం పని న్యాయ సలహాలు ఇవ్వాలి. బాధలు దాకపోయి అమ్ముండి చెప్పుకుని సింపతి కొట్టాల్సిన అవసరం లాయర్కి ఉందా? ఏ న్యాయం పోతాడా? ఉందా? అంటే ఆ టైంలో అట్లా అనిపించింది, ఫీల్ ఇచ్చాడు, అది దాన్ని ఏం లేదు అనలేం, కానీ న్యాయం జరగాలన్నది మీ ఉద్దేశం. నిజంగా మధుది బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు ఉందా అండి? ఆ ఇల్లు సగంలో కన్స్ట్రక్షన్ లో ఉంది. అది ఇల్లు బుల్లెట్ ప్రూఫ్ కాదా అనేది సగం కార్లు ఇచ్చారు ఊర్లో అని కూడా విన్నాను నేను. ఆయన అంటే కార్లు ఇచ్చారని కూడా విన్నాను. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆ స్కామ్ ఎట్లా స్టార్ట్ చేసిందంటే, ఇప్పుడు నువ్వు ఒక 10 లక్షలు పెట్టినావు, రిటర్న్ బ్యాక్ 1,00,000కి 20,000, కొంతమందికి 10,000. ఇప్పుడు నీకు 10,000 ఇచ్చినా అనుకో, నీకు రిటర్న్ గిఫ్ట్ 1 కోటి రూపాయలు ఇస్తే ఒక కారు. ఓకే, 20 లక్షలు 50 లక్షలతో ఒక బుల్లెట్ బైక్. ఓకే, అంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ కాడికి, మిగతా నువ్వు 10 రూపాయలు ఇంట్రెస్ట్ కాడికి 20 రూపాయలు తీసుకున్నావు అనుకో, నీకు కారు గిరి ఉండవు, ఓన్లీ అమౌంట్. అంటే ఆయన ఏం చేసిందంటే ఒక ప్రీ ప్లాన్ గా, ఇప్పుడు నేను డబ్బులు పెట్టినా నీ దగ్గర, నీ డబ్బుల నుంచి నీకు ఇచ్చిండు, నా డబ్బుల నుంచి నాకు ఇచ్చిండు. నేను అనుకో 2-3 నెలలు బాగానే ఇస్తున్నాడు. నేను ఒక నలుగురిని చెప్పిన, చైన్ సిస్టమ్, ఆ నలుగురు ఇంకొక నలుగురిని చెప్పారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకే ఇస్తున్నాడు. అర్థమైంది? ఒకరికి యాడ్ అవుతూనే అవే రిపీట్ అవుతున్నాయి. దీంట్లో ఈయన వేరే దగ్గర పెట్టి ఇంకా ట్రేడింగ్ లో దీనిలో ఇంకా పోగొట్టుకున్నాడు. ఓకే, ఇంకా వేరే దాంట్లో వస్తాయేమో, దీంట్లో వస్తాయేమో, దాంట్లో పోగొట్టుకున్నాడు. వీళ్ళ డబ్బులు వీళ్ళకే ఇచ్చుకుంటా వీటిని తిప్పుకుంటా ఉన్నాడు. అన్న ఈ స్కామ్ స్టార్ట్ అయింది ఎప్పుడు తెలుసా అన్న? 5 సంవత్సరాలు అయింది. ఓకే, లాక్డౌన్ తర్వాత 5 ఇయర్స్ ఈ స్కామ్ స్టార్ట్ అయ్యి, మళ్ళీ దీంట్లో 1 ఇయర్ నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి 5 ఇయర్స్ కంటే ముందు ఏ రోజు మ్యానిపులేట్ చేసింది? మనం ఒక న్యాయాన్ని మాట్లాడదాం. 5 సంవత్సరాలు నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు మంగ్లీకి మధుకి సంబంధమే లేదు. అసలు వాడు ఎట్లా చెప్పాలి, వాడు అసలు చిల్లర తిరుగుతుందంట ఆ టైంలో. మధుకి మంగ్లీకి సంబంధమే లేదు. మధు దగ్గర ఎంత డబ్బులు 4 డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు ఒక సోపు సెలబ్రిటీలతో తిరగాలి. ఇప్పుడు ఆ టైంలో మంగ్లీని కలిసి 4 ఫోటోలు దిగొచ్చు, అంత మాత్రం మంగ్లీకి తప్పు చేసిందని మనం జడ్జ్ చేసే ఎట్లా? ఆ జడ్జ్ చేయాలన్నా దానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు నీకు నువ్వు మళ్ళీ ఖచ్చితంగా ఫోటో చూసినంత మాత్రం మళ్ళీ తప్పు చేసినట్టుగా చెప్పాను, నేర్పిస్తే అయిపోతుండే కదా. అంతే కదా, ఫోటో చూసినంత మాత్రం మళ్ళీ తప్పు చేస్తే నేను చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, మంచి ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలు
నేను కేసీఆర్ గారితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. నేను తప్పు చేస్తే కేసీఆర్ చేసినట్టు చెప్పండి. చేస్తే ఇక్కడ నేర్పిస్తారు. పాయింట్ ఏంటంటే కంప్లీట్ ఈ స్కామ్ లో పబ్లిక్ ని తప్పుదో పట్టించడానికి చేసిన ప్రీ ప్లాన్డ్ గా మళ్ళీ నేరం చేయలేదు, నేరంలో లాగి వేయబడింది. ఇది పక్క. ఒకవేళ మళ్ళీ తప్పు చేసి ఉంటే మనీ లాండరింగ్ కేస్ ఇజ్ నాట్ ఏ జోక్. అరే అన్నా నీకు చెప్పిన ఆల్మోస్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రి మన అరవింద్ కేజ్రీవాల్ కూడా మనీ లాండరింగ్ కేసు అనేది జైలుకి పోయాడు. దాదాపు 6 నెలలు చిప్పలు కూడా తిన్నాడు. మనీష్ సిసోడియా మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడే కవిత గారు జైల్లో పెట్టారు, తిహార్ జైల్లో. మనీ లాండరింగ్ కేసే కదా. మంగ్లీ వాళ్ళతో పోల్చుకుంటే ఎంత, నా హేమ లాంటి వాళ్ళు పోయారు ఎంత మంగ్లీ నువ్వే. ఇక్కడ పాయింట్ అంటే ప్రీ ప్లాన్ గా మంగ్లీ లాగివేయబడింది. ఒకవేళ అది నిజ నిర్ధారణ అయి ఉంటే ఈ పాటికి మళ్ళీ జైల్లో ఉండాలి కదా. సరే ఒక్కసారి జైలు పోయాలి, జైలు పోయాలని తొక్కిందా? హేమకాంత్ మీద జైలు కేసు ఎవరు పెట్టారు? హేమకాంత్ రెడ్డి మీద కేసు మంగ్లీ వాళ్ళు పెట్టారు. అంటే మంగ్లీ వాళ్ళు కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన మధు ఉన్నారు కదా, అవును, మధు ఇన్వెస్టిగేషన్ తేలింది ఓకే ఓకే తన పార్ట్నర్ అని. అట్లా వెళ్ళాడు, అట్లా హిమకాంత్ రెడ్డి వెళ్ళాడు. అంటే ప్రీ ప్లాన్ నడిపించింది, బొమ్మ నడిపించింది ఆయననే. అర్థమైందా? అసలు లాయర్ సుబ్బారావుకి కర్నూలు సైడ్ నుంచి కేసు వచ్చిందన్న, ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది. ఓకే, దేవరకొండలో ఇప్పటికీ ఒక క్లయింట్ కూడా లేడు. ఖాళీ సింపుల్ దేవరకొండ నుంచి తీసుకున్నాడు. నీకు అర్థమైందా? కర్నూలు నుంచి కేసు వెళ్ళింది. నువ్వు ఏం ఉన్నా మీరేం చేయాలి, ఆ క్లయింట్ ని ఎవరైతే హిమకాంత్ రెడ్డి ఉన్నారో ఆయనని న్యాయ సలహాలు ఇచ్చుకుంటూ నువ్వు పోలీస్ స్టేషన్ కూడా పోవాల్సిన అవసరం లేదు. కోర్టులో నీకేం కావాలి, పిఎస్ లా కంప్లీట్ చేయి, కోర్టులో నీకేం కావాలి నేను చూసుకుంటా. ఒక న్యాయవాది చేసే పని అది. నువ్వేం చేసినావు, ఇక్కడ కావాల్సింది నువ్వు తీసుకున్నావు, హిమకాంత్ రెడ్డి తరఫు నుండి కేసు పెట్టినావు, దేవకొండ పోయినావు. పోనీ ఇప్పుడే దేవకొండ పోయేందుకు ఆ క్లయింట్ గురించి ఒక్క కేసు తీసుకొని నువ్వు కోర్టు ప్రొడ్యూస్ చేసినావు అంటే అది లేదు. ఇప్పుడు న్యాయం ఎట్లా చేస్తున్నా వాళ్ళకి నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఒక్క కేసు కూడా దేవకొండ నుంచి పోలేదు వాళ్ళకి. ఓకే, వాళ్ళు లోకల్ పిఎస్ లో ఇచ్చుకున్న కేసులు ఏవి, బాలాజీ గారి జైలుకి పోవడం. ఓకే, అలాంటిది వాళ్ళ దగ్గర నువ్వు కేసు తీసుకోలేదు, నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఫైల్ తీసుకోలేదు, ఆ ఫైల్ తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళకి న్యాయం ఎట్లా చేస్తావు? ఏం చేయడమే నువ్వు చెప్పొచ్చినావు చెప్పు. ఇది ప్రీ ప్లాన్ అని. అసలు నువ్వు ఆడికి పోవడానికి డబ్బులు ఎవరు ఇచ్చిరన్నా? నీ చేతులు పెట్టుకొని పోవాల్సిన అవసరం నీకు లేదు కదా. ఎవరు ఇచ్చిండు? హిమకాంత్ రెడ్డి ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళ అనుచరులు ఉంటాయి కదా, వాళ్ళతోని వీళ్ళకి 3 లక్షల రూపాయలు ఎవరైతే మా ఫకీర్ సాబ్ ఉన్నారో హౌలగాడు, నేను ఇక మాటలు వస్తాయి, మా బంజారా బిడ్డ అని చెప్పడం నేను సిగ్గుపడతా ఉన్నా. ప్రీ ప్లాన్ గా సంపత్ గారికి డబ్బులు ఇస్తే పైసలు ఆ పైసలతో కట్టించుకొని మీడియా వాళ్ళందరూ తీసుకుపోయి అలా స్వచ్ఛత చేసి వచ్చిండు. ఓకే, దీంట్లో కంప్లీట్ ఎపిసోడ్ లో మెయిన్ నిందితుడు హిమకాంత్ రెడ్డి. ఓకే, డబ్బులు తీసుకొని ఇక్కడ మోసం చేసింది ఈయనైతే, వీళ్ళందరినీ మోసం చేసింది హిమకాంత్ రెడ్డి. ఈ హిమకాంత్ రెడ్డి దగ్గర కంప్లీట్ డబ్బులు ఉన్నాయి. దీన్ని సైడ్ ట్రాక్ పెట్టేయడానికి మంగ్లీ పేరు వాడుకున్నాడు క్లియర్ గా. ఇక్కడ మంగ్లీ తప్పు చేసి ఉంటే ఈ పాటికి మంగ్లీ జైల్లో ఉంటుండే, కానీ పోలే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే హేమకాంత్ రెడ్డి ఒరిజినల్ గా నిందితుడు, డబ్బులు వాడి దగ్గర ఉన్నాయి. అడ్వకేట్ సుబ్బారావు దానికి వత్తాసు పలుకుతూ ఇంకా మంగ్లీ తిప్పుకుంటా ఉన్నాడు. అరే గద్దర్ పాటలో మంగ్లీ ఎట్లా పాట తినకిందన్నా, మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, ఒక ప్రముఖ ఛానల్లో మంగ్లీ గద్దర్ పాటను ఇట్లా కామెడీ చేసిందండి అన్న. అరే ఓ సన్నాసి, గద్దర్ పాట అంటే ఎవరికైనా ఊపు వస్తుంది. ఎందుకంటే గద్దర్ గురించి నువ్వు మాట్లాడే స్థాయిలో లేవు. క్లియర్ చెప్పాలంటే గద్దర్ గారి పాట అసలు పేరు నేనైనా ఎవరైనా సరే పేరు తీసుకునే స్థాయిలో కూడా మనం లేవు. మంగ్లీ గారు ఫోక్ సాంగ్స్ బాగా పాడతారు. ఓకే, గద్దర్ గారి అవార్డ్ ప్రోగ్రామ్ లో ఫోక్ సాంగ్స్ మంగ్లీ బాగా పాడతారు కాబట్టి అది ఇన్వైట్ వాళ్ళకి మంచి ప్రాధాన్యత తీయొచ్చు. దాంట్లో నీకేం లేదు కాబట్టి ఆమె ఏం చేసినా తప్పేనా? నువ్వే చెప్పన్నా. ఒక ఆడబిడ్డ పిలిచి ఒక ఈవెంట్ చేయమంటే ఆమె బాధ్యత చేస్తుంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో మంగ్లీ గారు మళ్ళీ సైలెంట్ అయిపోయారు, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటలేరని తెలిసింది, బెంగళూరు అటు ఇటు తిరుగుతున్నారని. ఇంత భయం చేసిన తర్వాత ఏ ఆడబిడ్డ ఉంటుందని మొహం ఇప్పుడు నిజం అనేది తెలియ వరకు నాకు తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆమె వ్యక్తిగతం షోస్, ఆమె నేను కూడా ఆమె ఇన్స్టా ఫాలో అవుతా, ఎక్కడెక్కడ నుంచి పోస్ట్ పెడుతున్నారు, ఎక్కడ పోస్టులు పెడుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇంత భయం చేసిన తర్వాత, ఇంత ఇది చేసిన తర్వాత ఆమె ఇప్పుడు ఇక్కడ ఉందా లేదా కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీకు మీ నియోజకవర్గం వాళ్ళు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే మీరు దీని మీద ఎలా ఫైట్ చేయబోతున్నారు? నేనేంటంటే న్యాయం కోసం ఒక మాట అన్న, అడ్వకేట్ సుబ్బారావు నా మీద కేసు చేశారని అలిగేషన్ వచ్చింది. ఆయననే చెప్పిండు నేను కేసు చేసినాను, మీకు వీడియో కూడా చూపించిన. ఓకే, నేనేమంటున్నా ఒకటి కాదు 100 కేసులు పెట్టు. హౌలా అంట, నీకు ఇంకా అడ్వకేట్ అని మాట చెప్తున్నా. హౌలా, అరే సన్నాసి, నువ్వు దమ్ముంటే నువ్వు జైలు పంపి, నువ్వు మొబైల్ అని తెలిపి నేను అప్పుడు అనుకుంటా. నిజంగా జైలుకి వెళ్ళాలని ఉందా మీకు? వెళ్తా. మా ప్రజలకు జైలుకి ఏందన్నా ఏడుకన పోతా, వాళ్ళు న్యాయం చేయాలి. నాకు జైలు పంపి వాళ్ళకి న్యాయం అడుగుతున్నా.
ఓకే, నువ్వు నిజంగా మొగోడు అయితే వీడు సుబ్బారావు గారు నన్ను జైలుకి పంపి నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, కానీ అంతకుముందు వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నా. ఓకే, నువ్వు వాళ్ళకి న్యాయం చేయకుండా నువ్వు న్యాయం చేయమని అడిగి నువ్వు జైలు తీసుకోపోతావు అంతేనా అన్న? నువ్వు నా మీద కంప్లైంట్ చేయడానికి నువ్వు ఒక్క రీజన్ చెప్పాను. నేనేం అడిగినా ఇప్పుడు బాధితులను న్యాయం చేస్తాను రాబోయే, నువ్వు న్యాయం చేయమని అడుగుతున్నా. ఇక్కడ ఇంకా హైలైట్ ఏందో తెలుసా, ఆ ముసలాడు డబ్బులు తిన్నావు, సేవల మీద చిల్లర వేసుకున్నావు, ఆ డబ్బులు వాళ్ళకి ఇరా అని చెప్తున్నా. అంత మాత్రం జైలు నేను పోలీస్ స్టేషన్ లో పంపిస్తాను, జైలు వరకు పంపి కూడా నేను సిద్ధంగా ఉన్నా అంటున్నా కదా. నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే కదా బాధపడాలి, నేను తప్పు చేయలేదు. నువ్వు ఏ కేసులో పెట్టుకుంటూ పెట్టుకో, నేను అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ అంతిమంగా కావాల్సింది బాధితులకు న్యాయం. నీ దగ్గర దమ్ముంటే బాధితులకు న్యాయం చేయి, దాని తర్వాత నేను జైల్లో పెట్టుకుంటావా ఇంకేం చేసుకుంటావా, నేను చేసుకున్నావు ఇది. ఓకే, నువ్వు బాధితులకి న్యాయం చేసే వరకు వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అసలు. ఇంకా నేను కంప్లీట్ ఒక విజన్ తో వచ్చిన, చూసి 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 అంతా సైలెంట్ అయిపోయారు. బాధితుల దగ్గర బాధితులు సైలెంట్ అయిపోయారు. ఎవరి వల్ల అయిపోయారు? అరే ఎవరో హైదరాబాద్ నుంచి ఒక వకీల్ సాబ్ ఇంకొక ఫకీర్ సాబ్ వచ్చిర్రు, మాకు న్యాయం చేస్తారు అనుకున్నారన్న వాళ్ళు. నిజం, హైదరాబాద్ నుంచి వచ్చిర్రు, ఇంతమంది విలేకరులను తీసుకొని వచ్చిర్రు. ఇక మా ఊరు పేరంతా 2 తెలుగు రాష్ట్రాలు మారుమోయినా ఇక నా డబ్బులు మాకు వచ్చేసింది ధీమా ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళకి హోప్ కలిగించి ఇక్కడికి వచ్చి నువ్వు నీ పనులు చూసుకుంటే వాళ్ళ తరఫున ఫైట్ చేసేది ఎవరు మరి? అంతేగా. మరి నువ్వు అట్లాంటి నువ్వు చేయనప్పుడు నువ్వు ఆడ పోవడం ఎందుకు? నువ్వు చేసి ఉండి ఆడికి పోతే ఓకే, నువ్వు చేయమంటే ఆడ పోవడం ఎందుకు? అంటే నీ దగ్గర 3 లక్షల రూపాయలు పెట్టి బస్సు కట్టించుకొని మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఆడకెళ్ళి మొత్తం షో టప్ చేయడానికి డబ్బులు ఉంటాయి. బాధితుల తరపు నుండి ఒక కేసు ఫైల్ చేసి కోర్టులు వేయడం డబ్బులు ఉండవా? నీకు ముఖ్యమంత్రి గారు సీతక్క గారు నీకు టైం ఎందుకు ఇస్తారు అసలు? ఎవరైనా నాకు ఒకసారి ఒక జోకర్ కమిడియన్ కంటే, నేను నిజంగా చెప్తున్నా, ఒక కమిడియన్ నేను చెప్పడం మర్చిపోయినా. జూలై సినిమా బ్రహ్మానంద గారు ఉంటారు, తెలుసు అనుకుంటా, ఒక దొంగ. నిజమన్నా ఏం మాట్లాడినా అంటే దొంగతనం చేసిన ఒక నిమిషంలో దొరికిపోతాడు అనమాట. అది ఆయన స్పెషాలిటీ. దాంట్లో ఈయన కూడా ఒక దొంగ, ఎవరు సుబ్బారావు, మాట్లాడిన 2 నిమిషాలు దొరికిపోతాడు. ఇది స్పెషాలిటీ. ఈయన మాట్లాడే ప్రతి మాటలో కంప్లీట్ అబద్ధాలే, ఒక్కటి కూడా వాస్తవం లేదు. అదే అబద్ధాలని ప్రతి మాట నేను ప్రూఫ్ చేస్తా. నేను ఏంటంటే నేను ఇక్కడ మీ మీడియా ముఖ్యంగా అడిగేది అంటే ఆయనతో నాకు ఒక డిబేట్ కావాలి. ఓకే, ఒక్క డిబేట్ నాకు ఆయనతో కావాలి. నా పక్కన కూర్చొని నేను మాట్లాడమని చెప్పి, నేను వస్తున్నా అంటే ఖచ్చితంగా డిబేట్ చేయడు, రాడు కూడా. కానీ నేను ఇట్లా కూడా సవాల్ అడుగుతున్నా, నేను వస్తున్నా అంటే ఖచ్చితంగా రాడు ఈ అడ్వకేట్ సుబ్బారావు. ఒకవేళ వస్తే నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడిపియండి, ఆయన చెప్పింది కంప్లీట్ అబద్ధాలని మాతోనే చెప్పిస్తా. బరాబర్ ఇది సవాల్ ఆయన స్వీకరిస్తా అంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, చూద్దాం ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఏమంటారో చూద్దాం ఈ విషయం. ఓకే, ఓవరాల్ గా రవి కుమార్ నాయక్ గారు న్యాయం కావాలి అంటే వచ్చి చెప్పారు కాబట్టి, మీరే దీన్ని రేజ్ చేశారు కాబట్టి న్యాయం చేయండి అని మీరు కోరుకుంటున్నారు. ఓవరాల్ ఇంటర్వ్యూ నువ్వు వచ్చి అడిగినావు, బాధితులు న్యాయం చేస్తానని మాట ఇచ్చినావు, న్యాయం చేయమని అడుగుతున్నా. అంతకుమించి నాకేం లేదు. నాకు స్పెషల్ గా దీంట్లో ఏదో ఏం లేదు. బాధితులకి మీరే వచ్చి న్యాయం చేస్తానని వచ్చారు. నువ్వు ఆ సంపత్తు ఆయన దాబెట్టుకున్నాడు, ఈయన దాబెట్టుకున్నాడు, ఏ పని చూసుకుంటారు. బాధితులు వాళ్ళకి ఆ కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి న్యాయం ఎవరు చేయాలన్నా? ఆ సింపతి కొట్టుకొని నువ్వు సినిమాలో షూటింగ్ లో పేరు సంపాదించుకున్నావు, షూటింగ్ చేసుకుని తిరుగుతున్నావు. మరి వాళ్ళని ఎవరు న్యాయం చేయాలి? నువ్వే చెప్పు. సరే, నువ్వు చేయవు, నేను చేయను, బాధితులు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతుండే. ఆ మాత్రం దానికి మీరు 3 లక్షల రూపాయలు తీసుకొని నువ్వు ఆడిపోతావు. ఆ మాత్రం దానికి నువ్వు షూట్ అప్ చేయాలన్నా? అంటే నీ సింపతి కోసం పోయినావు. ఎవరన్నా అడిగారు ఎవరన్నా? వీళ్ళకి డబ్బులు ఇచ్చి మరి పంపించింది అన్న. ప్రీ ప్లాన్ గా జరిగింది ఇది, కంప్లీట్ ప్రీ ప్లాన్. నేను ఒక్కటే పలుగుతండా, నేను క్లియర్ గా మీ మీడియా ఛానల్ నుంచి అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నానా, మా భాషలో చెప్పొచ్చా? చెప్పండి. పలుగు తాండో మా దేవరకొండ నియోజకవర్గం చదువుకోండి. పలుగు తాండోకెళ్ళే వద్దిపట్లకెళ్ళే చుట్టుపక్కల తాండే వాళ్ళ సినిమా కేవలం కాయగంతో पीसा कंप्लीट ये एपिसोड में पीसा से हेमकांत रेड्डी का छबिया बायो तमें मरी मरी के हेमकांत रेड्डी का पीसा से ये सुब्बाराव मुनांग मेल కానీ मंगली पर धकल दिले प्री प्लान ओके हेमकांत रेड्डी ने अड्डन घाताने केस करायो पर हेमकांत रेड्डी की जेल का तप की तो मधु हेमकांत रेड्डी पार्टनर्स ओके मंगली ने चावड़ को हेमा धकल दे पीसा से पाले जाऊंगा हेमकांत रेड्डी प्लान की दो ఏమా ఏ మాత్రం వాస్తవం చేయి పీసా మొత్తం हेमकांत रेड्डी कन से अड्डन सुब्बाराव सर ఈ సుబ్బారావు తమ న్యాయం కరేగా తోని तुम छोड़ो मत అవసరం రతో తమ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ में हमें చీట్ कर देन रहोगन సుబ్బారావు पर तुम కేస్ గాలో మా ప్రజలు నేను అడిగేది ఏంటంటే మమ్మల్ని చీట్ చేసిపోయిండు మీ నియోజకవర్గ పోలీస్ స్టేషన్ లో మీరు కేసు చేయండి మీ మండల పోలీస్ లో మీరు ఈ సుబ్బారావు పైన కేసు చేయండి డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి
ఎందుకు వస్తాయంటే హిమకాంత్ రెడ్డి ఈ ప్రీ ప్లాన్ వేయించుడు, డబ్బులని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఖచ్చితంగా డబ్బులు వచ్చేస్తాయి. మధు దగ్గర ఏం లేవు. మధు దగ్గర ఒకవేళ ఉన్న హిమకాంత్ రెడ్డి మధు ఇద్దరు ప్రీ ప్లాన్ గా నాకు తెలిసి అయితే మధు దగ్గర అయితే కొన్ని డబ్బులు గవర్నమెంట్ చేసుకొని ఉంటది, అవును తీసుకొని ఉంటది, గవర్నమెంట్ డబ్బులు తీసుకొని ఉంటది. కానీ హిమకాంత్ రెడ్డి దగ్గర 90% డబ్బులు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇది మ్యాటర్. చూద్దాం, న్యాయం జరగాలి. మీ పోరాటం అంటే మీరు ఎలా కొనసాగించబోదు, మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారంటే ఊరు వాళ్ళు ఉన్నారా? నేను దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు నేను ఒకటి అనుకున్న ఏంటంటే, నేను చేసే వీడియో సుబ్బారావు లాగా పోవాలి. ఓకే, నేను అనుకున్న రీతిగా నేను కంప్లీట్ ఆయననే ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఒక సెలబ్రిటీ మీద కేసు చేస్తే ఇప్పుడు సుబ్బారావు దగ్గర క్లయింట్ ఎవరన్నా హిమకాంత్ రెడ్డి పోయాడు. ఓకే, హిమకాంత్ రెడ్డి ఏమన్నాడు, మధు అనే వ్యక్తి నా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిండు, మనీ లాండరింగ్ ప్రాబ్లం అయింది అని చెప్పాడు. ఈయన ఏం చేయాలి, మధు మీద కేసు చేయాలి. మళ్ళీ ఈయన ఏం చేస్తాడు, అర్థమైందా? అంటే మధు అనే పేరు మంగ్లీ ఇంటికి సంబంధం ఉన్నంత మాత్రాన్ని మంగ్లీ మీద కేసు చేస్తావా? ఓకే, ముందు నువ్వు కేసు చేసినా కానీ నువ్వు ఏం చేయాలి అన్న వీడు మంగ్లీ కుటుంబంతో కొంచెం సన్నిహితంగా ఉంటాడు. ఓకే, అని ఇదే విషయం నువ్వు కేసు ఏం చేయాలంటే, సార్ ఇట్ల సంగతి నా క్లయింట్ కొంత డబ్బు పోగొట్టుకున్నాడు, మధు అనేటువంటి మోసం చేసిండు, అలానే వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా ఉంటాడు, దీన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఎంక్వైరీలో తెలుస్తుంది. నువ్వు డైరెక్ట్ మంగ్లీ మీద కేసు ఎట్లా చేస్తావు? ఈ ప్లాన్ కాకపోతే చెప్పాను. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది క్లయింట్ మధు, అంటే హిమకాంత్ రెడ్డి తప్పు చేసింది మధు, డబ్బులు లాగెత్తుకుపోయింది మధు, మంగ్లీ మీద కంప్లైంట్ ఎట్లా చేస్తావు? ఇది ప్రీ ప్లాన్డ్ గా ఆయన ఫేము, ఆయన నేము, ఆయన చూసుకునే ఫేమ్ అయిండు. ఇప్పుడు గతంలో ఏమేమి లాంటి లాయర్ ఉంటారు, నా శుభగౌరవం ఎంత ఈ ప్రాక్టీస్ లేని లాయరు, సన్నాసీయుడు లాయర్ కాదు, ప్రాక్టీస్ కాదు, కోర్టు కూడా. సుబ్బారావు ట్రాక్ రికార్డ్ లో ఒక్క కేసు అయినా, మొన్న పెంగ్విన్ స్కామ్ అని పట్టిండు, మీడియా అటెన్షన్ ఆయన తిప్పుకున్నాడు. రీసెంట్ గా ఒక మారాడి ఈ మధ్య చూస్తున్నా, మారాడి ఏదో గో బ్యాక్ అని ఒక ఉద్యమం పట్టిండు, మీడియా ఆయన తిప్పుకున్నాడు, మంగ్లీ స్కామ్ పట్టిండు. అంటే ఈయన పట్టే ప్రతి ఒక్క కేసులో ఇదే కేసు ఇస్తారా అని నిజంగా చెప్తున్నానా? ఏ న్యాయవాదైనా ఈ మీడియా ముందర కేసులు చేస్తారా? ఈ పట్టిన కేసులు కంప్లీట్ చేసినట్టు ఏ ఒక్కటి లేదు. మంగ్లీ కేసు మధ్యలో వదిలిపెట్టిండు, పెంగ్విన్ మధ్యలో వదిలిపెట్టిండు, ఇది మధ్యలో వదిలిపెట్టిండు. ఏం చేసింది మరి ఈయన కంప్లీట్ ట్రాక్ రికార్డ్ చూడండి. ఈయన ప్రాక్టీస్ లాయర్ కాదు. ఓకే, ఈయన ప్రీ ప్లాన్ మరి చెప్తున్నా ప్రాక్టీస్ లాయర్ కాదు, నేను బరాబర్ ఈయన ప్రాక్టీస్ లాయర్ కాదు. ఈయన 100% లాయర్ అని చెప్పుకొని తిరిగి ఒక హౌలగాడు సన్నాసి అని చెప్తున్నాను, క్లియర్ అండ్ క్లియర్ గా. లాయర్ అని మీరు ఏదన్నా కానీ వ్యక్తిగతంగా లాయర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా హౌలా అంటున్నాను నేను, వ్యక్తిగతంగా హౌలా, కానీ నేను హైకోర్టు లాయర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆ కవచం లాయర్ అనేది ఏదో కవచం ఉందో ఆ కవచాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు అంతే. ఈయన ప్రొటెక్షన్ కోసం లాయర్ అనే కవచాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు, కానీ వ్యక్తిగతంగా ఒక పెద్ద సన్నాసీయుడు. దాన్ని నేను దీని గురించి మాట్లాడలేదు, నాకు టైం అవుతుంది ఒకసారి. ఇదేనా నువ్వు ఒకవేళ నువ్వు బరాబర్ లాయర్, ఓకే, నేను చెప్పిన మాట నేను వెనక్కి తీసుకుంటా, బాధ్యతకు న్యాయం చేయి. నువ్వు లాయరే కదా, నేను చెప్పిన మాట నేను వెనక్కి తీసుకుంటా, బాధ్యతలు న్యాయం చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి చూపి. ఆ రోజు నువ్వు బరాబర్ లాయర్ కదా నేను అనుకుంటా. ఓకే, నేను చాలా చెప్పిన మాటని బరాబర్ అని అబద్ధాలు అనుకుంటా. ఇది దమ్ముంటే బాధ్యతలు న్యాయం చేయంటున్నాను. డబ్బులు ఎంతైతే పోగొట్టుకున్నారో రూపాయలకు సహా మనకి ఇప్పి, అప్పుడు నమ్ముతారు బరాబర్ లాయర్ అని. పట్టణం వదిలిపెట్టడం పట్ల అంటే మీడియా అటెన్షన్ మొత్తం వాని వైపు ఉన్నంత సేపు మాట్లాడతారు. అది ఏ కేసు అయినా సరే నువ్వు చూడు, మీడియా అటెన్షన్ ఏమైనా డైవర్ట్ అయిందనుకో వదిలేస్తాడు. అది చూద్దాం. మళ్ళీ మీరు కూడా దీని మీద పోరాటం చేస్తారు కాబట్టి ఎవరు విజయం సాధిస్తారో. ఓవరాల్ గా ఎవరైతే నిందితులు ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరగాలి లక్ష్యం. ఇంకొక విషయం ఏంటంటే, సుబ్బారావు గారిని నేను మీ మీడియా ఛానల్ అడుగుతున్నా, ఒరిజినల్ గా ఇప్పుడు మాట్లాడే సుబ్బారావు ఎవరైతే ఉన్నారో మీడియా ముందు, అది ఒరిజినల్ సుబ్బారావు కాదన్నా. నువ్వు ఒరిజినల్ సుబ్బారావు బయటికి రా, నేను రప్పిస్తా, చూస్తూనే ఉండండి. సుబ్బారావు ఒరిజినల్ ఇప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడే సుబ్బారావు లాయర్ సుబ్బారావు కాదు, ఒరిజినల్ సుబ్బారావు నేను బయటికి రప్పిస్తా. ఓకే, నువ్వు మీడియా ముందు ఆటోమేటిక్ ఆయన లోపల ఒక కళాకారుడు బయటకు వచ్చేస్తాడు. అది కాదండి, నువ్వు సరే కొన్ని కెమెరాల ముందు చూడు. అసలు ఆ హోయల్ ఎట్లా అంటే నిజంగా ఒక నేను ఎట్లా చెప్పాలి అని ఇప్పుడు మరీ పచ్చిగా చెప్తే బాగుండదు. అది కాదండి, మీరు లాడు ఒరిజినల్ నువ్వు బయటికి రా, నువ్వు ఒరిజినల్ ఎలా మాట్లాడతావు అలా మాట్లాడు చాలు. ఓకే, నువ్వు ఏదో హేలిపోతూ మాట్లాడితే పెద్దగా మంచిగా మాట్లాడుతున్నావు సూపర్ ఎవడు అనుకోడు. ఓకే, నువ్వు ఒరిజినల్ బయటికి రా, సుబ్బారావు బాధితులకి న్యాయం చెయ్యకపోతే వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులైనా పెట్టుకోపో, నేను జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నా. నియోజకవర్గ ప్రజల కోసం, బాధితుల కోసం, డబ్బులు పోగొట్టుకుని వాళ్ళ కోసం నువ్వు పైసలు ఇప్పించేవాళ్ళు నేను వదిలిపెట్టాను, దానికోసం నేను జైలుకైనా పోతాను. ఈ పక్క ఫిక్స్ అయ్యి వచ్చినా నేను. ఇది విషయం. అయితే ఆయననే ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను, నాకు ఇన్స్పిరేషన్ ఎవరో కాదు, ఆయన ఎదగడానికి మంగ్లీని వాడుకున్నాడు.
ఓకే, నేను బాధితులకు న్యాయం చేయడానికి వీడిని వాడుకుంటున్నా. దీన్ని వాడు ఫేమ్ అనుకొని ఇంకేదని అనుకొని నేను ఫేమ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు మంగిలి దోషి నేను కూడా వీడియో చేయొచ్చు. ఓకే, నేను నిన్నేమో చెప్తారా భయ్, నా గురువు వాడు, నా గురువు నువ్వే, నా గురువువి నువ్వే, నా ఇన్స్పిరేషన్ నువ్వు, అన్ని నువ్వే. నువ్వు ఫస్ట్ బాధితులకు న్యాయం చేసి అప్పటిదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది విషయం. ఓకేనండి రవి గారు, చూద్దాం. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఇళ్లలో చూస్తే చాలా బాధాకర విషయం. అవును, చనిపోతున్నారు, కొందరు చనిపోయి మళ్ళీ కూడా బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు చచ్చి ఇప్పుడు కొంతమంది తిన్నా కూడా ఒంటికి పట్టలేని స్థితిలో ఉన్నారు. ఫ్యామిలీస్ చాలా బాధ. పొద్దుగాలు వస్తే అప్పులో ఇంటి మూడు అదే కదా పెట్టుకుంటున్నారు, అప్పులో వస్తున్నారు. నేను లైవ్ చూసిన. అదే అసలు ఎంత హ్యాపీగా బతికే వాళ్ళు ఈ స్కామ్ లో ఇరుకబడి ఊర్లే అల్లకల్లం అయిపోయినాయి. నిజంగా. అండ్ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ఉండండి, న్యాయం జరిగేదాకా ఓపిక పట్టండి. ఎవరికైతే ఇంకా డబ్బులు రావాలనో పాపం వాళ్ళకి టైం ఇవ్వండి. మీరు కూడా పోయి వాళ్ళని టైట్ చేస్తే వాళ్ళు కూడా ఎక్కడి తెచ్చిస్తారు. వాళ్ళు కూడా కూలీనాలు చేసుకొని బ్రతికే వాళ్ళే కదా. కొంచెం టైం ఇవ్వండి, మీరు కూడా అర్థం చేసుకొని. ఎందుకంటే మరణంతోనే వాళ్ళు అక్కడికే లైఫ్ అయిపోతుంది వాళ్ళది. చనిపోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ తాండాలు వెళ్తే ప్రతి ఒక్కరు చనిపోవాలన్న చావు అన్నది పరిష్కారం కాదన్న. కానీ ఆ టైం అది వాళ్ళ చావు అన్నది పరిష్కారం కాదు. మనకంటే మీ టైం కోసం మీరు వెయిట్ చేయండి. మీకు న్యాయం జరగాలని మేము కూడా, న్యాయం జరిగే వరకు ఫైట్ చేసే బాధ్యత మనదన్న. ఎవరన్నా సరే న్యాయం జరగాలని మేము కూడా అనుకుంటున్నాము. న్యాయం, మీ డబ్బులు మీకు వాపస్ రావాలి, మీకు న్యాయం జరగాలి, మీరు 10 మందిలో సంతోషంగా తిరగాలని మేము కూడా అనుకుంటున్నాం. ఎవరు న్యాయం జరగొద్దు అని ఎవరు అనుకోరు. న్యాయం జరగాలని అనుకుంటున్నాము. అప్పటి వరకు ఓపిక పట్టండి. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఖచ్చితంగా భగవంతుడు అనేటోడు ఉన్నాడు. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఈ విషయం దానికోసము ఇప్పుడు చచ్చిపోతే ఏమొస్తుంది? అక్కడికి అయిపోతుంది. భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు, ఇంకా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు, రోడ్డు మీద పడతారు. ఇప్పుడు అప్పిచ్చినోడు నువ్వు చచ్చిపోతే నీ భార్య దగ్గరికి పోతాడు, క్యాజువల్ తల్లిదండ్రుల దగ్గరికి పోతాడు. అదే కదా. సో కాబట్టి చావు అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. మీరు ఫస్ట్ మనోధైర్యాన్ని నింపుకొని ఇవాళ కాకపోతే రేపైనా నాకు న్యాయం జరుగుతుంది అని ధైర్యంగా ఉండండి. న్యాయం కోసం కొట్లాడదాం, అది ఎవరైనా పోదాము. నీకు న్యాయం జరిగేదాకా మీరు వెయిట్ చేయండి, అంతే. అంతకు మించి ఏం లేదు. అప్పటి వరకు మీ పనులు మీరు చూసుకుంటూ లాస్ట్ ఒక క్వశ్చన్. అంటే ఇంతకు ముందు వచ్చారు సంపత్ నాయక్ గాని, ఇంకా చాలా మంది, ఇంకా మధ్య చాలా మంది వచ్చారు. మేము న్యాయం కోసం అని మైక్ల ముందు తడ మాట్లాడారు. మీరు కూడా 2 రోజులు మీడియాలో కనిపించి మీరు కూడా వెనకకి వెళ్ళిపోతారా అన్నదే ఏదో చూసాం మేము. స్టార్టింగ్ ఉన్న వాళ్ళు మామూలు క్వశ్చన్ కాదనేది అని ఒకరు చెప్తారు. నేను మీడియా అటెన్షన్ నా దగ్గర రావాలనే ఆలోచన నాకు లేదు. ఫస్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ రావడానికి కూడా నా ఇంటెన్షన్ ఏంటంటే, మీరు నన్ను ఇన్స్టాలో అయిన తర్వాత ఇక్కడ రావడానికి కూడా ఇంటెన్షన్ ఏంటంటే, నా త్రూ నేను వెళ్తే నేను ఎక్కడికి వరకు రీచ్ అవ్వనేమో. నా విజన్ అనేది సుబ్బారావు తెలియాలి ఫస్ట్. నేను ఏమనుకుంటున్నా, మ్యాటర్ ఏందని సుబ్బారావుకు తెలియాలని ఇంటెన్షన్ వచ్చిన. నేను మధ్యలో న్యాయం చేస్తా, నేను ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పా, కానీ బాధితుల తరపు నుండి కొట్లాడతా. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు నేను మంచి స్థాయిలో ఉంటే సరే నేను ఎందుకు సాయం చేస్తా అని చెప్పగలను. కానీ లేదు కాబట్టి మీకు న్యాయం జరిగే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే ఎవరైతే న్యాయం చేస్తానో వాళ్ళతోనే అడిగి మీకు న్యాయం జరిగించే ప్రయత్నం నేను చేస్తాం. అంతేగాని మధ్యలో వెళ్ళిపోయి, నేను అదే చెప్తున్నా, ఈ సుబ్బారావు అనేటోడు వెళ్ళిపోతాడు, ఆ సంపద అనేటోడు వెళ్ళిపోతాడు. ఆయన అందుకే అంటే మేము ఆవేశం స్టార్ అంటే మా బంజారాలో ఆయన జూనియర్ ఆర్టిస్ట్ అన్న. నిజము, సినిమా చేసిండు, నువ్వు తెలుసు ఎవరు, మధు సారీ ఆయన పేరు సంపత్ అనేటోడు జూనియర్ ఆర్టిస్ట్, సినిమాలు చేసిండు. ఆయన ఏ ప్రోగ్రామ్ తీసుకుని యాక్టింగ్ అనుకుంటాడు, కెమెరా పెట్టుకుంటే యాక్టింగ్. సుబ్బారావు గారు ఫోన్ చేసి మాట్లాడుతుండే కదా ఈ విషయాలు ఇట్లా సార్ మళ్ళీ అని మాట్లాడారా? ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడితే నీకు నాకు మధ్యలో మ్యాటర్ ఉంటుంది. ఒకసారి అడగాలి కదా. అంటే ఆయన ఏ వర్షన్ ఏం చెప్పేవాడు కదా. ఇన్స్టాగ్రామ్ లో నేను మెసేజ్ పెడితే నా ఇన్స్టా బ్లాక్ చేసింది. ఓకే ఓకే సుబ్బారావు ఇన్స్టాలో మెసేజ్ పెట్టిన ఏమైంది బాధితులకు న్యాయం, నా ఇన్స్టా బ్లాక్ చేసిండు. ఓకే, అది. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను ఆఖరి వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అసలు నేను నేను సుబ్బారావు కాదు 4 పైసలు తీసుకొని వెనక్కి తగ్గనికి. సుబ్బారావు కాదు శవాల మీద చిల్లర వేసుకుంటూ అమ్మ ధర్మం చేయండి తల్లి గారు అడుక్కునే డబ్బులు ఇస్తుండే ఆయన. పాపం చచ్చిపోయిన వాళ్ళన్న ముసలావిడ. నీకు రూపాయి పడ్డదా, ₹1 పడ్డదా, జెన్యున్ గా ఇంత పడ్డది, నువ్వు వాడికి పోలేవు కదా, నువ్వు వాడికి చెప్పు తీసుకొని కొడతారు. నేను నిజంగా చెప్తున్నా, ఈ అడ్వకేట్ సుబ్బారావు ఇలాంటి పోతే చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు. నిజమన్నా? ఎందుకంటే వీళ్ళు చేసిన మోసమని వాళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళు కావాలని వచ్చి తెలిసిపోయింది మొత్తం పొమ్మని చెప్పు. సరే పోలేవు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉంటే పిలిపించుకో. అమ్మాయిలో న్యాయం ఇంత డబ్బులు పడ్డాయి,
ఇచ్చేస్తే వాళ్ళ ఇంత నా దగ్గర ఖర్చు అయినాయి, ఇంత ఉన్నాయి, పాప మా ముసలాడకి ఇవ్వు, చెప్పాలా వద్దా? నీ బాధ్యత అది. నువ్వు ఉన్న డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నావు, ఆ పేరు చెప్పి అడుక్కున్నావు, మరి నేను అడుక్కు తినేటోడు చెప్పాను, నా బిచ్చగాడ ఏం చెప్పాను, నువ్వు చెప్పాను. అది కాబట్టి శవాల మీద సుబ్బారావు గారికి చెప్తున్నా, శవాల మీద చిల్లర అడుక్కొని తెలుసా చేయకు, న్యాయంగా ఆ ముసలావిడికి చెందాల్సిన డబ్బు ఆమెకు పంపించేయి. ఒకటి, బాధితుల తరపున నిలబడు. నువ్వు సొంత డబ్బులు పెట్టుకుంటావా, నువ్వు ఏం చేస్తావా? అసలు నీకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నావు కదా, అపాయింట్మెంట్ తీసుకుంటావా, లేకపోతే మన తెలంగాణ హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేపిస్తావు అని ఇస్తాం. చిట్టు విచారణకి కోర్టులో పెట్టబాయి, నీ దగ్గర న్యాయస్థానం ఉంది, నువ్వు ఒక అడ్వకేట్, రాష్ట్ర ప్రభుత్వానికి సిట్టు విచారణకి ఆదేశించమని ఒక లెటర్ రాపి, ఒక లెటర్ పెట్టి అయిపోయా. దానికి నువ్వు ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇస్తే నేను వీళ్ళకి న్యాయం చేసాను చేయాలి. ఏంటంటే నేను న్యాయం చేయాలి అనుకుంటున్నా, కానీ నాకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. నా తప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టే ఆలోచన చేస్తున్నాడేమో మరి తెలియదు అది. సో కాబట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. అది కూడా సుబ్బారావునే వేయాలి. చెప్పిన మాట ప్రకారం ఫేమ్ అయినావు, ఓకే, వాళ్ళకి అడ్డం పెట్టుకుని అబ్బా సుబ్బారావు అదేదో అంటారు కదా, శ్రీమంతుడు సినిమాలు అవుతాడు అది అంటారు. సో అట్లా వచ్చినావు, వాళ్ళ దృష్టిలో ఎడుకోపోయినావు. ఓకే, నువ్వే న్యాయం చేయాలి, వేరే వాళ్ళు ఎవరు కాదు, నువ్వే చెయ్యాలి. ఖచ్చితంగా నువ్వు న్యాయం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీకు అన్నాడు ఇప్పుడు వాళ్ళ లెక్క నువ్వు కూడా వెళ్ళిపోతుంది, నేను వెళ్ళాల్సిన అవసరం లేదన్నా. తప్పకుండా నేను ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్ నుంచి కావచ్చు, లేదా నా ఇన్స్టా నుంచి కావచ్చు, నేను ఖచ్చితంగా రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉంటా. ఆయన నా మీద కేసు పెట్టిండని నేను ఆరోపించట్లేదు, ఆయన చెప్పిందే అది కూడా. కేసు పెట్టినా అని చెప్పింది కూడా అబద్ధమేనా అని నాకు డౌట్. నెల అయింది, ఇప్పటివరకు ఏ పోలీసు నాకు కాల్ చేయలేదు అని నాకు క్లారిటీ వచ్చింది. వీడు అది కూడా అబద్ధం, నన్ను భయపెట్టాలని చెప్పి ఉంటాడు. అది పోలీస్ స్టేషన్ ముంగడికి పోయి. సో నువ్వు నా మీద కేసు పెట్టినని చెప్పినావు, సరే పెట్టిను, ఇంకో 10 పెట్టు, కానీ బాధితులకు న్యాయం చేయి. నన్ను జైలు కూడా పర్లేదు, కానీ బాధితులకు న్యాయం చేయాలి. ఈ విషయం అన్న. అండ్ ఈ విషయాన్ని కూడా ఆయన ఒక న్యాయవాద కవచం ఒకటి అడ్డం పెట్టుకుంటాడు. నేను లాయర్ని, నన్ను ఎట్లా అంటాడు చెప్పే అవకాశం కూడా ఉంది. నేను కూడా చెప్తున్నా, న్యాయవాద వ్యవస్థకి నేను వ్యతిరేకిని కాదు. ఓకేనా, నాకు బాధితులకు న్యాయం జరగాలంటే ఇంకో దారిన గొడవ పడని నేను చెప్పేటోని. న్యాయంగా కోర్టు నుంచి ఫైట్ చేయమని ఎందుకు చెప్తున్నా అంటే, న్యాయవాద వ్యవస్థపై నాకు మంచి ఒపీనియన్ ఉంది. ఏ అడ్వకేట్ నేను అనట్లేను, కానీ అడ్వకేట్ ముసుగులో ఉన్న సుబ్బారావుని మాత్రమే తిరుగుతున్నా. ఓకే, అడ్వకేట్ వ్యవస్థకి కావచ్చు, న్యాయవాద వ్యవస్థకి నేను వ్యతిరేకిని కాదు. అడ్వకేట్ ముసుగులో ఉన్న సుబ్బారావుకి వ్యతిరేకిని నేను, అంతే. రేపు అనొచ్చిన నేను అడ్వకేట్ ని, మంగ్లీ ఏమో ఆమె మీదకి వస్తే కులం కార్డు వాడుకుంటది, రిలీజియన్ కార్డు వాడుకుంటది, ఇంకొకటి లేడీ మన మహిళా కార్డు వాడుకుంటది అని. ఆమె వాడుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ వీడు మాత్రం లాయర్ కార్డు వాడుకుంటాడు. ఈయన మీదకి వస్తే లాయర్, ఈయన అడ్వకేట్ అని అప్పుడు తెలుస్తుంది ఆయనకి. అప్పటి వరకు షూటింగ్ లేకపోతే సినిమా యాక్టర్ అయిపోతాడు, బయటకు వస్తే ఇంకేదో అయిపోతాడు, మన బాధితుల దగ్గర పోతే దయాగుణమయ్యలు మొత్తం ఇదైపోతాడు, రాజకీయ నాయకుడు. నాకైతే అదిగో అన్న, నేను క్లియర్గా చెప్తున్నాను, సుబ్బారావుకి నిజంగా మతి స్థిమితం లేదు, పక్క పిచ్చోడు, 100% పిచ్చోడు. ఆయనకి మెంటల్ స్ట్రాటజీ కరెక్ట్ లేదు. ఆయనకి నేను అదే చెప్పిన, బ్రీతన్ టెస్ట్ కాదు చేయాల్సింది, ఐక్యూ టెస్ట్ లేదన్నా, నిజం లేదన్నా, అనొద్దంటే. ఒక మాట నిలబడేటోని మీద, ఒక కేసు నిలబడేటోని మీద ఈయన స్టాండ్ ఉంటాడు అంటాం. ఏ కేసు లేకుండా ఇటు కాకుండా తిరుగుతుండే కదా, తిరుగుతలేడా, ఈయన తిరిగిండు. మరి బాధితులు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎన్నిసార్లు పోయినారు, మరి పిలిపించి మీరే అడగండి. ఓకే, అవును భయ్, ఆడపోయి ఇంత మాటలు చెప్పినా, గొప్పలు చెప్పిన సుబ్బారావా, మరి బాధితులు మళ్ళీ ఎన్నిసార్లు పోయినావు అని అడుగు. ఒక్కసారి పోయినా నేను చెప్పింది తప్ప నేను కూడా అనుకుంటా, నా మనసాక్షి నేను అనుకుంటాను. మధ్యస్థితి నేను అంటూ అదే పిచ్చోడు, మెంటల్ స్ట్రాటజీ కరెక్ట్ గా లేదు. ఏంటంటే ఒక వ్యసనం ఒకటి పడ్డది, నేను యాక్టింగ్ చేయాలి, బిగ్ బాస్ లో పోవాలి, ఒక యాక్టర్ ని కావాలి. ఆ వ్యసనం వల్ల కంప్లీట్ లోపల ఉంటే డిసైజ్ అంతా డ్యామేజ్ అయింది. సో దానివల్ల కొన్ని రోజులు ఎర్రగడ్డ మెంటల్ ఆఫీస్ లో జాయిన్ చేస్తే సెట్ అయిన తర్వాత మనం ఇంకా ఆయన గురించి మాట్లాడడం బెటర్ అనుకుంటాను. ఖచ్చితంగా మెంటల్ పేషెంట్, ఒరిజినల్ అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన భోయలు, ఆయన కథలు, మీడియా కెమెరా ముంగర పెడితే ఆటోమేటిక్ గా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంప్లీట్ చేంజ్ అయిపోతున్నాను. ఒరిజినల్ నేను బయటకు పంపిస్తాను, మీరు చూస్తూనే ఉండండి. ఈ కంప్లీట్ ఎపిసోడ్ అయ్యే వరకు ఒరిజినల్ సుబ్బారావుని మీ ముంగర చూపిస్తాను. నేను అన్ని మీడియా ముంగర చూపిస్తాను. మీడియా ముంగర కనిపించే సుబ్బారావు కాదు, ఆయన నాకు మొత్తం తెలుసు. ఒరిజినల్ సుబ్బారావు టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఇదన్న విషయం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొక విషయం, మీ ఛానల్ నుంచి బాధితులకి న్యాయం జరగాలని సుబ్బారావు మాట చెప్పండి అన్న. మీరు కూడా
నా బాధ అదే. చెప్తున్నాం కదా మేము. ఇంకొకసారి చెప్తాను, నా కోసం నా బాధ అదే. ప్రతి ఒక్కరు ఎవరైతే దీన్ని ఫస్ట్ టేకప్ చేశారో ప్రతి ఒక్కరు పేరు పేరున, దీంట్లో ఒక పేరు కాదు, దాంట్లో చాలా మంది వచ్చారు. అప్పట్లో ఉద్యమం లాగానే పోయారు, ఇళ్లకు పోయారు, మేము న్యాయం చేస్తాన్న ప్రతి ఒక్కరు, ఎవరైతే ఆ బాధితులు మైక్రో ఫైనాన్స్ లో ఇరుక్కున్న ప్రతి ఒక్క ఇంటికి, కుటుంబానికి న్యాయం జరగాలని మా మీడియా ముఖంగా, అండ్ ఇవాళ రవికుమార్ గారి కూడా బాధ, నాయక్ కూడా అదే బాధపడుతున్నారు, ఆ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ముందు వచ్చి, సరే ఆ వెలుగులోకి తీసుకొచ్చినది ఇంకా సంతోషం, ఆ వెలుగుని ఇంకా వీళ్ళ జీవితాలలో వెలుగు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.